ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ஜீசஸ் பிளஸிங் ஃபெஸ்டிவலுக்கு வந்திருக்கிற ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. యేసయ్య ఆశీర్వాద పండుగలకు చేరొచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. கடந்த வருஷத்திலையும் இதே போல் ஜீசஸ் பிளஸிங் ஃபெஸ்டிவல் நடந்தது. గత సంవత్సరం కూడా ఇదే రీతిగా యేసయ్య ఆశీర్వాద పండుగలు జరిపించబడ్డాయి. ఇది రెండవది జీసస్ బ్లెస్సింగ్ ఫెస్టివల్. ఇది రెండవ యేసయ్య ఆశీర్వాద పండుగలు అనుకుంటాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. ప్రభువుకి నామమునకు మహిమ కలుగును గాక. இந்த ராத்திரி வேளையிலே இரண்டாம் நாள் கூட்டத்திலே வந்திருக்கிற ஒவ்வொருவரையும் கர்த்தர் ஆசீர்வதிப்பார். ఈ రెండో దినం యొక్క రాత్రి కూడికు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించును గాక. సందేహమే இல்லை, ఎట్టి సందేహమే లేదు. அப்படி சொல்றவங்க வலது கரத்தை உயர்த்தி ஸ்தோத்திரம் பண்ணுவோம். అలా చెప్పేవారు కుడి చేతుల పైకెత్తి ఒకసారి దేవుని స్తోత్రిద్దామా. కడుగళவும் సందేహం இருக்கக்கூடாது. ఆవగింజంత కూడా సందేహం ఉండకూడదు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ప్రభువుకి నామమునకు మహిమ కలుగును గాక. இந்த இப்படிப்பட்ட கூட்டத்தை நடத்துவதற்கு, ఇటువంటి కూడికను జరిపించుటకు மோசேயுடைய கையை பிடித்து திடப்படுத்தினது போல మోషే యొక్క చెయ్యిని బట్టి బలపరిచినట్లుగా நம்முடைய பாஸ்டர் ஜான் பாலுடைய குடும்பத்தை, அவருடைய கரத்தை பிடித்த ஆரோனும் ஊரை போல మన యొక్క స్థానిక సంఘ కాపురున్నటువంటి జాన్ పాల్ గారి యొక్క చేతులను పట్టుకుంటే ఊరు అహరోను వలె శత్రుக்கள் వీల, శత్రువులు పడగొట్టుకును, యెహోవా నిసి జయకొడి పరక, యెహోవా నిసి యొక్క జయధ్వజం ఎగురుటకును இந்த மைதானத்தில் இப்படிப்பட்ட கூட்டத்தை ஆயத்தப்படுத்தி இருக்கிறார். ఇట్టి మైదానమందు ఇటువంటి కూడికను వారు సిద్ధపరిచాను. బలத்தினாலும் அல்ல, బలము చేత కాదు, పరాక్రమத்தினாலும் அல்ல, శక్తి చేతను కాదు, దేవుని ఆవినాలే ఎல்லாம் ఆகும். దేవుని యొక్క ఆత్మ వల్లనే సమస్తము అగును. ఓడుகிறவனாலும் அல்ல, పరిగెత్తు వాని వల్ల కాదు, విరుంబురవనాலும் அல்ல, కోరుకున్న వాని వల్ల కాదు, ఇరంగిற దేవునాలే ఆகும். కనికరించు దేవుని వల్లనే సమస్తము సాధ్యము. எல்லா జెబ్బ కొట్టుங்க. బాగా అందరు బలంగా చప్పలు కొడదామా. ఆమేన్. చేతుల్లో చప్పలు కొడదాం. హల్లెలూయా. நான் தெலுங்குக்கார கிடையாது, నేను తెలుగోని కాదు. ஆனால் உங்க நடுவிலே உங்கள் துக்கம் சந்தோஷமாக மாற, కానీ మీ మధ్యన మీ దుఃఖం సంతోషంగా మాటకు ஒரு தெலுங்குல ஒரு பாடலை பாட நான் ஆசைப்படுகிறேன். ఒక తెలుగులో గీతము ఆలపించాలని నేను కోరుతున్నా. தமிழ்ல బలமும் அல்ல, పరాక్రమం அல்ல, తమిళ్లో బలమును కాదు, శక్తియు కాదు, ఆవినాలే ఎல்லாம் ఆகும். ఆత్మ వల్లనే సమస్తము అగును. Glory be to God. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. உங்கள் துக்கம் சந்தோஷமா மாறும். నీ దుఃఖము సంతోషమగును. దుఃఖத்தோட வந்திருக்கிற உங்கள் ஒவ்வொரு மேலும் சந்தோஷம் புறப்பட்டு வருகிறது. దుఃఖముతో వచ్చిన ప్రతి ఒక్కరి పైన దేవునికి సంతోషము దిగి వచ్చును గాక. ఆమేన్. ఆమేన్ చెప్తాం గట్టిగా. గట్టిగా చెబిగటం. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుకి నామకి మహిమ హో. ప్రభుకి నామమున మహిమ కలుగును గాక. బలమురుగాదు, శక్తియుగాదు, ఆత్మబల ఆగును, దైవ ఆత్మబల ఆగుదు. బలమురుగాదు, శక్తియుగాదు, ఆత్మబలన ఆగును, దైవ ఆత్మబలన ఆగుదు. అవరై బార్. బలమురుగాదు, శక్తియుగాదు, ఆత్మబలన ఆగుదు, దైవ ఆత్మవే బలనగుదే. శుద్ధీకరించు, శుద్ధీకరించు, పాపమురు శుద్ధీకరించు, స్వస్థపరించు, స్వస్థపరించు, వ్యాధులను స్వస్థపరించు. శుద్ధీకరించు, శుద్ధీకరించు, పాపమురు శుద్ధీకరించు, స్వస్థపరించు, స్వస్థపరించు, వ్యాధులను స్వస్థపరించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమురు కాదు, శక్తియు కాదు, ఆత్మబలను అగుదు, దైవ ఆత్మవే బల అగుదు. ఆమేన్. బలమును కాదు, శక్తియు కాదు, ఆత్మబలను అగుదు, దైవ ఆత్మవే బల అగుదే.
అవును. ప్రార్థనగించు మా ప్రార్థన ఆలకించు. బదిలిమును మాకు బదిలిమునే. ప్రార్థన ఆలకించు మా ప్రార్థన ఆలకించు. బదిలిము మాకు బదిలిము. హల్లెలూయా 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 హల్లెలూయా. బలమును కాదు భక్తియు కాదు ఆత్మబలని అగును. దైవ ఆత్మవే బల అగును. బలమును కాదు శక్తియు కాదు ఆత్మబలని అగును. దైవ ఆత్మనే బల అగును. విడుదలను కోరుచున్నావు అయ్యా. ఇవ్వుమయ్యా నేటే ఇవ్వుమయ్యా. విడుదలను కోరుచున్నావుయా. ఇవ్వుమయ్యా నేటే ఇవ్వుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. Everybody హల్లెలూయా 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 హల్లెలూయా. బలమును కాదు శక్తిని కాదు ఆత్మబలని అగును. దైవ ఆత్మనే బల అగును. బలమును కాదు శక్తియు కాదు ఆత్మబలని అగును. దైవ ఆత్మనే బల అగును. హల్లెలూయా 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 హల్లెలూయా. பலமும் அல்ல பராக்கிரமம் அல்ல ஆவியினால் ஆகும். தேவ ஆவியினால் ஆகும். பலமும் அல்ல பராக்கிரமம் அல்ல ஆவியினால் ஆகும். தேவ ஆவியினால் ஆகும். విడుదలను కోరుచున్నావయ్యా. ఇవ్వుమయ్యా నేనే ఇవ్వుమయ్యా. విడుదలను కోరుచున్నావయ్యా. ఇవ్వుమయ్యా నేనే ఇవ్వుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. బలముம் அல்ல பராக்கிரமம் அல்ல ஆவியினால் ஆகும். தேவ ஆவியினால் ஆகே. பலமுருகாதே சக்தியுகாதே ஆத்மபலன அகுது. దైవ ఆత్మబలన అగుదే. యేసుவின் மூலம் ஜெபிக்கிற பிதாவே, యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. யோவான் சுவிசேஷம் యోహాను సువార్త 16వ అధ్యాయం 20వ వచనத்தில் வாசிக்கிறோம். 16వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుతున్నాం. உங்கள் துக்கம் சந்தோஷமாக மாறும். మీ దుఃఖము సంతోషముగా మారును. வந்திருக்கிற ஒவ்வொரு குடும்பத்துக்களையும் சந்தோஷம் கடந்து வருவதாக. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి కుటుంబాల్లో సంతోషం వచ్చును గాక. ஒரு செல்ல కరగల తట్టి పురుషులందరూ ఒక్కసారి చేతులు చప్పలు కొడుతూ హల్లెలూయా. అందరూ ప్రతి ఒక్కరు సంతోషం 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 సంతోషము. జీసస్ బ్లెస్సింగ్ ఫెస్టివల్ ఇన్ సంతోషం. యేసయ్య ఆశీర్వాద పండగల సంతోషము ஒவ்வொரு குடும்பத்துக்களையும் வருவதாக. ప్రతి కుటుంబాలకు వచ్చును గాక. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. సంతోషం సంతోషము. జే ఫర్ జీసస్. జే అనగా యేసు. ఓ ఫర్ అదర్స్. ఓ అనగా ఇతరులకు. వై ఫర్ యువర్స్. వై అనగా మీకు. జాయ్. సంతోషము జాయ్. సంతోషము.
for Jesus, జే అనగా యేసు, O for others, ఓ అనగా Y ఇతరులకు, for yours. వై అనగా మీకు. జాయ్. अच्छा आराधना किया है, చక్కగా ఆరాధన చేశారు. हालेलुया. హల్లెలూయా. గట్టిగా కై తట్ట சொல்லுங்க, గట్టిగా చప్పట్లు కొడదాం గట్టిగా ఒకసారి. చప్పట్లు కొడు. చేతులను అంతా గట్టిగా ఒకసారి. இசைக்கருவிகளை இசைத்த ஊர் சகோதரரை கர்த்தர் ஆசீர்வதிப்பாராக. చక్కగా వాద్యములు అందించిన వాద్యకాలని ప్రభు చక్కగా దీవించును గాక. కోయర్స్ ఆశీర్వదిపారాக. అదే రీతిగా పాటల బృందాన్ని ప్రభు దీవించును గాక. ఆరాధన వీరుகளை ఆశీర్వదిపారాக. ఆరాధన యోధుల్ని ప్రభు దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆండవుడి నామమునకు మహిమ ఉండాగట్టు. ప్రభువుకి నామమున మహిమ కలుగును గాక. ஒவ்வொரு வாலண்டியர்ஸை ஆசீர்வதிப்பாராக. ప్రతి వాలంటీర్ని ప్రభు దీవించును గాక. மோசேயுடைய கரத்தை பிடித்த మోషే యొక్క చేయిని పట్టుకున్న ஆரோன் குடும்பத்தாரே, హారోను కుటుంబస్తులను, హల్లెలూయా, హల్లెలూయా, ஊர் குடும்பத்தாரே, ఊరు కుటుంబ సభ్యులను, உங்கள் ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. ఇక్కడ ప్రతి ఒక్కరిని ప్రభు దీవించును గాక. நீங்கள் மற்றவர்களை ஆசீர்வதிக்கிறவர்கள், మీరు ఇతరుల్ని దీవించేవారు, நீங்கள் ஒவ்வொரு మற்றவர்களை మీలో ஆசீர்வதிக்கிறவர்கள். ప్రతి ఒక్కరు పొరుగు అని దీవించేవారు. இந்த ஜீசஸ் blessing ஃபெஸ்டிவலுக்கு வந்திருக்க ஒவ்வொருவரையும் ఈ ఆశీర్వాద యేసు యొక్క పండుగలు కూర్చొని ప్రతి ఒక్కరిని இந்த மாலை பொழுதிலே ஆசீர்வதித்து அனுப்புவாராக. ఈ సాయంకాల వేళ ప్రభు మిమ్మల్ని ఆస్వాదించి పంపించును గాక. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகும். ప్రభు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. உங்கள் துக்கம் சந்தோஷமாக మీ மாறும். దుఃఖము సంతోషమగును. என்னோட சேர்ந்து திருப்பிக் கொள்ளுங்கள். అందరు కలిసి మన లేఖన గ్రంథాన్ని తిప్పుకుందాం. 1 புத்தகம் 4ஆம் அதிகாரம் మొదటి దినవృత్తాంత గ్రంథములు 4వ అధ్యాయము 9-10 వచనங்களை వాసిపోం. 9-10 వచనాలు మనం చదువుకుందాం. 1 Chronicles 4 verse 9 and 10. మొదటి దినవృత్తాంత గ్రంథములు 4వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. வேகமாக என்னோடு சேர்ந்து திருப்பிக் கொள்ளுங்கள். త్వరగా నాతో పాటు కలిసి బైబిల్ గ్రంథాన్ని తిరిగేయండి. நேரம் இல்லாதபடியினால் సమయం లేకుండా చేత வேகமாக நாம் త్వరగా మనం చదువు. ఎబ్బేసు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేను. వేదన పడి అతన్ని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేసు అని పేరు పెట్టాడు. ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరబెట్టి, నీవు నన్ను నిత్యముగా ఆస్వాదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. யார் இந்த யாபேஸ்? ఎవరు ఎబ్బేసు? ఎవరు? யார் இந்த யாபேஸ்? Who is this ఎబ్బేసు? ఓ హల్లెలూయా. హల్లెలూయా. யார் இந்த யாபேஸ்? ఎవరు ఎబ్బేసు? ఎవరు యాబేసు? ఎవరు ఈ ఎబ్బేసు? You know? తెలుసా సంగతి? సారో, విచారము, దుఃఖం. దుఃఖము. அவருடைய பேரே துக்கம். అతని పేరే వేదన. அவர் பேரே துக்கம். అతని పేరే వేదన. அவருடைய தாயே பேர் வைத்திருக்காள் துக்கம் என்று. అతని తల్లే అతనికి స్వయంగా వేదన అని పేరు పెట్టింది. அவருடைய தாய் துக்கம் என்று பேர் வைத்திருக்கிறார். ఆమె తల్లి వేదన పడి పేరు పెట్టింది. ஆனால் அந்த சகோதரனை பார்க்கிலும் கனம் பெற்றான். అయితే అతడు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండేది. அவன் தலைக்கு விழுந்து நடந்தவனை అతడు తల్లానవాడై నడుచు தலை நிமிரச் செய்தவன். తల ఎత్తబడినవాడు. ஆசீர்வாதம் என்றால் 7 நம்பர். యేసు ఆ ఆశీర్వాదం అనగా 7 అనేటువంటి సంఖ్య. అబ్రహామై ఆదియామం 12ఆம் அதிகாரத்திலே 7 విధమైన ఆశీర్వాదங்களை ఆశీర్వదించదు పోల అబ్రహామునకు దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో 7 రకాల దీవెనల చేత దీవించుండగా இந்த யாபேசையும் அப்படி ஆசீர்వదిத்திருக்கிறார். ఈ ఎబ్బేసును కూడా ఆ రీతిగా ప్రభు ఆశీర్వదించాడు. வேதம் நாம் வாசித்த பகுதியிலே బైబిల్ గ్రంథంలో మనం చదివిన లేఖన భాగంలో எல்லாரும் அவருக்கு இவர் பிறந்தார் என்று பட்டியலிட்டு இருக்கிறது. అందరూ వారి వీరికి పుట్టెను, వీరు వారికి పుట్టెనని వంశావళి పట్టికుండగా, ஆனால் பரிசுத்த ஆவியானவர் కానీ పరిశుద్ధాత్ముడు இந்த 2 வசனத்தையும் வித்தியாசமாக எழுதி இருக்கிறார். ఈ 2 వచనాలను వ్యత్యాసంగా రాశాడు. ஒரு ஆசீர்வதிக்கப்பட்ட யாபேஸ், ఒక ఆశించబడిన ఎబ్బేసు இந்த ராத்திரி வேளையில ఈ రాత్రి వేళ அந்த துக்க மகனை ஆசீர்வதித்தது போல అట్టి వేదనకరమైన పుత్రుని దీవించుంట్లుగా தலையை நிமிரச் செய்து తలను ఎత్తుకున్నట్టు చేసి கணம் பெற்றது போல ఘనత వహించున్నట్లుగా ஒவ்வொருவரை கர்த்தர் கணமுள்ளவராக మీలో நிறுத்துவார். ప్రతి ఒక్కరిని ప్రభు ఘనత పొందిన వారిగా నిలబెట్టును గాక. அவனை ஆசీర్వதித்து అతని ఆశీర్వదించి அவன் ఎల్லையை பெரிதாக்கி అతని సరిహద్దులు విశాలపరిచి அவனோட கரம் தேவனுடைய கரம் இருந்து అతనితో దేవుని కసము తోడుగా ఉండి தீங்கு துக்கப்படுத்தாதபடி కీడు అతనికి రాకుండా விலக்கி காத்துக் கொண்டார். తప్పించి కాపాడెను. அவன் தலையை நிமிரச் செய்தவன். అతని తలను ఎత్తబడిన వాడై ఉండేను. கனவீனமானவனை கனப்படுத்துகிற
கனப்படுத்துகிற தேவன். గణహీనపరిచిన వాడిని గణపరిచిన దేవుడు. బలనులనాగిலும் బలనற்றనాగిலும் ఉదవి చేయறது లేసాన కార్యం. బలము గలవానికైను బలము లేని వానికి సహాయము చేయటం నా దేవునికి సులువైన కార్యం. యాబేసை குறித்து 7 విధమైన కార్యங்கள் சொல்லப்பட்டிருக்கிறது. ఎబేసును గురించి 7 రకాల అంశాలు చెప్పబడ్డాయి. యాబేస్ తన సహోదరి பார்க்கிலும் கனம் பெற்றிருந்தான். ఎబేసు తన సహోదరుల కంటే ఘనత పొందిన వాడై ఉండే. அவன் தாய் துக்கத்தோட பெற்றெடுத்தேன் என்று சொல்லி அவனுக்கு பெயர் யாபேஸ் என்று பெயர் வைத்தாள். అతనికి తల్లి వేదనపడి అతని కంటినని ఎబేసు అనగా దుఃఖపుత్రుడు అని పేరు పెట్టాడు. ஆனால் யாபேஸ் வேண்டிக் கொண்டதை கர்த்தர் ஆசீர்வதித்தார். కానీ ఎబేసు ప్రార్థించిన దాన్ని దేవుడు ఆశీర్వదించాడు. இந்த ராத்திரி வேளையில ఈ రాత్రి వేళ దుఃఖத்தோடு வந்திருக்கிற ஒவ்வொருவரையும், దుఃఖముతో వచ్చిన ప్రతి ఒక్కరిని, எந்த சூழ்நிலையில் இருந்த உங்கள் துக்கமும் ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మీ దుఃఖమునైనను இந்த ராத்திரி வேளையிலே சந்தோஷமாக புறப்பட்டு போக ఈ போறீங்க. రాత్రి మీరు సంతోషంగా తిరిగి వెళ్ళబోతున్నారు. உன்னை கனமுள்ளதாக மாற்ற போகிறார். నిన్ను ఘనత పొందిన వారుగా ప్రభు உன் మార్చబోతున్నాడు. தலையை நிமிரச் నీ செய்கிறார். తలను పైకెత్తునట్లు చేయవాడైన, உன்னை ஆசீர்வதிக்கிறார். నిన్ను ఆస్వాదించేవాడైన, உன் ఎల్லையை పెరిదాకుகிறார். నీ సరిహద్దులను విశాలపరచువాడైన, தீங்கு உன்னை துக்கப்படுத்தப்படுவாது. కీడు నీకు వేదన కలిగించుకున్నట్లు கர்த்தருடைய கரம் உன்னோடு இருக்கும். ప్రభు కష్టం నీకు తోడై ఉండును. அவர் உன்னை కాக்குவார். ఆయన నిన్ను కాపాడువాడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభు నామమున మహిమ కలుగును గాక. அவன் தாய் துக்கத்தோட பெற்றேன்னு சொல்லி இந்த பெயர் வைக்கிறாள். అతనికి తల్లి అతని వేదన పడి కంటినని ఎబ్బేసు అని పేరు పెట్టాడు. துக்கத்தை உண்டாக்கினவன், దుఃఖమును వేదన కలిగజేసిన వాడు, கணத்தை உண்டாக்கினவனாக ஆசீர்வதிக்கப்படுகிறான். వీడు ఘనత పొందిన వాడై దీవించబడేను. துக்கத்தினால் தலை கவிழ்ந்து நடந்தவன் వేదన చేత తల దించుకుని నడిచేవాడు தலை நிமிர பண்ணி இருக்கிறது. తల ఎత్తుకునబడ్డట్టు చేయబడేను. సంగీత పుస్తకం 35:14 వాసిக்கிறோம். 35వ కీర్తన 14వ వచనం చూసినట్లయితే Psalm 35:14 35వ కీర్తన 14వ వచనము. సంగీత పుస్తకం కీర్తన గ్రంథము 35ஆம் அதிகாரம் 35వ కీర్తన 14வது వசனத்தை வாசித்தால் 14వ వచనం చదివితే நான் அவனை ஸ்நாயுதனாகவும் சகோதரனாக பாவித்து நடந்து கொண்டேன். தாய்க்காக துக்கிக்கிறவனை போல துக்க வஸ்திரம் தரித்து தலைக விழுந்து நடந்தேன். అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని, తన తల్లి మృతి నొందినందున దుఃఖ వస్త్రము ధరించిన వాని వలె కృంగిచుంటిని. தாயுடைய துக்கம் తల్లి యొక్క దుఃఖము எவனையும் ஆட்கொண்டிருக்கலாம். ప్రతి ఒక్కరిని కూడా ఏలుబడి చేయొచ్చును. துக்க வஸ்திரம் தரித்து தலை குனிந்து நடந்தது போல దుఃఖ వస్త్రము ధరించుకొని తలదించుకొని కుంగి నడిచినట్లుగా இவன் வாழ்க்கை அல்ல, ఇతనికి జీవితం కాదు. தலையை நிமிர பண்ணுகிறவர். అయితే ఇతనికి జీవితం తల ఎత్తుకొని உங்கள் చేసేవాడు. ஊருடைய தலையை நிமிர செய்வார். ఇక్కడ ప్రతి ఒక్కరికి తలను ప్రభు పైకెత్తువాడు. துக்கம் உன்னை தலை குனிய வைக்கிறதோ, ఒకవేళ దుఃఖము నిన్ను కుంగదీసి తలదించుకున్నట్టు చేయిచుందా, உங்கள் ஒவ்வொருடைய தலையும் நிமிர செய்யும். మీ ప్రతి ఒక్కరికి తలను ప్రభు పైకెత్తును. துக்கம் பேர் வச்சிருக்கா? ఒకవేళ నీ పేరు దుఃఖము అని పేరుందా? உங்களை பார்த்து அமாவாசையில பிறந்தவன் சொல்றானா? మిమ్మల్ని చూసి అమావాస్యను పుట్టినోడు చిత్తకార్తోడు అంటున్నారా? ஏ అమావాసையில பிறந்தவ, ఏ అమావాస్యోడా, చిత్తకార్తి పుట్టోడా, இருட்டுல பிறந்த பையன், రే చీకట్లో పుట్టోడా, இருட்டுல பிறந்த பையன் சொல்றானா? చీకట్లో పుట్టోడా అని చెప్తున్నారా? உன்னை மாற்றுகிறவன், నిన్ను మార్చువాడు. உன்னுடைய நீ தரித்திரத்துல பிறந்தவனா? నీవు దారిద్ర్యతలో పుట్టిన వాడవా? உன்னுடைய பலவீனத்துல பிறந்தவனா? నువ్వు బలహీనతలో పుట్టిన వాడవా? உன்னை தான் கர்த்தர் பார்த்து இந்த நாளில் பேசிக் கொண்டிருக்கிறார். నిన్నే ప్రభు ఈ దినాన నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆయన உன்னையும் உன் குடும்பத்தை நிந்தித்துக் கொண்டிருக்கிறார்களா? నిన్ను నీ కుటుంబాన్ని చూసి నిందిస్తున్నారా? நீ உன்னை பார்த்து சொல்லுகிறார்களா? నిన్ను చూసి ఈ రీతిగా హేళన చేస్తున్నారా? 13 என்றால் இங்கே கவனிக்க வேண்டும். பெயல்செபூல்ங்கிற అర్థத்துக்கு 13 என்ற அர்த்தம். బయల్జెబు అనేటువంటి మాటకు 13 అనేటువంటి సంఖ్య సూచించబడుతుంది. அதாவது சாத்தானுடைய தகப்பன், అనగా సాతాను యొక్క జనకుడు. அவனுடைய லக்கம் 13. అతనికి లెక్క 13. இங்கே கவனிக்க வேண்டும். నువ్వు గమనించాలి. நானும் நிறைய, அதாவது அங்களுடைய லெக்கத்தை பார்த்தா చాలా సంఖ్యలు గనక చూసే பெரிய பெரிய ஹோட்டல்ல 13ங்கிற நம்பர் இருக்காது. గొప్ప గొప్ప హోటల్లో 13 అన్న సంఖ్య ఉండదు. ఫ్లైట్ல 13ஆம் நம்பர் இருக்காது. విమానాలు కూడా 13వ సంఖ్య విమానం ఉండదు. இப்போ கொஞ்சம் 13ஆம் நம்பர் வைக்கிறாங்க. అయితే ఇప్పుడు కొంతమంది 13వ నంబర్ పెట్టుకున్నారు. கிரேக்க ஐதியம், అయితే గ్రీకులో జ్ఞాని 13ங்கிறது விசுவாசனுடைய லக்கம் என்று. 13 అనేది సాతానిక సంఖ్యని, பெயல்செபூல், బయల్సెబూలు, அபத்தோன், అబద్దోన్ இதனுடைய லக்கம் 13. దీని యొక్క సంఖ్య 13. நம்முடைய இருதயத்திலையும் 13 விதமான தீட்டு இருக்கிறது. మన హృదయంలో కూడా 13 రకాల అపవిత్ర హేయమైన కార్యాలు ఉన్నాయి. ஏன் உன்னை ரிஜெக்ட் பண்ணினார்கள்? ஏன் உன்னை துக்கம் என்று பேர் வைத்தார்கள்? ఎందుకు నిన్ను వేదన తృణీకరించబడవాడు దుఃఖపుత్రుల పేరు పెడుతున్నా అంటే, உன் வாழ்க்கையிலே துக்கமா?
నీ జీవితమందు దుఃఖమా? உன் இருதயத்திலிருந்து 13 காரியங்கள் வெளிப்படுகிறது. నీ హృదయమునందు 13 అంశాలు బయలుపరచబడుతున్నాయి. லூக்காஸ் இங்கே வாசிக்கலாம் மார்க் சுவிசேஷம் 7ஆம் அதிகாரம். ఇక్కడ చూస్తున్న మార్కు సువార్త 7వ అధ్యాయము. மார்க் 7ஆம் அதிகாரத்தில் வாசிக்கிறோம். మార్కు సువార్త 7వ అధ్యాయములో మనం చదువుతున్నాం. 20வது వచనத்திலிருந்து వాసిத்தால் 27వ వచనం నుండి మనం చూసినట్లయితే மார்க் chapter 7 verse 20 మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం. மனுஷருக்குள்ளே இருந்து புறப்படுகிறதே மனுஷனை தீட்டுப்படுத்தும். 20వ వచనం నుండి మనుషుని లోపల నుండి బయలుదేరి వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును. எப்படி ఎనిల్ ఎలాగనగా మనుషుడి இருதயத்திலிருந்து பொல்லாத சிந்தனைகள், లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, விபச்சாரங்கள், జారత్వములు, வேசித்தனங்கள், వ్యభిచారములు, கொலைபாதங்கள், దొంగతనములు, களவு, నరహత్య, பொருளாசை, లోభములు, துஷ்டம், చెడుతనములు, కపడు, కృత్రిమములు, కామవికారం, కామవికారములు, వన్గడ్, మత్సరములు, దూషణం, దూషణ, பெருமை, అహంభావము, మదిగేడు, అవివేకము புறப்பட்டு வரும். వచ్చును. 13 விதமான காரியங்களை சொல்லப்பட்டிருக்கு. 13 రకాల అంశం చెప్పబడ్డాయి. இப்படிப்பட்ட காரியங்கள் எல்லாம் ఇటువంటి అంశాలని பொல்லாங்கனவே இவைகள் ఇవన్నీ చెడ్డవన్నీ ஒரு உள்ளத்திலிருந்து புறப்பட்டு தீட்டுப்படுகிறது. 20వ వచనం నీ హృదయం నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరచుచున్నది. தேவனை பகைக்கிறது, దేవుని ద్వేషించుచున్నది, பகைக்கிறது, ద్వేషించుచున్నది. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. உன்னை இந்த உலகம் தள்ளுகிறதா? ఈ లోకము నిన్ను త్రోసివేయుచున్నదా? நீ இருட்டுல பிறந்தவன் சொல்கிறதா? నువ్వు చీకట్లో పుట్టినోడా అని చెప్తుందా? நீ அமாவாசையில பிறந்தவன் சொல்கிறதா? అమావాస్య రోజున సిద్ధకార్తి పుట్టినోడు అంటుందా? உன்னை குறித்து ஒரு பெயர் வைக்கிறதா? నిన్ను గూర్చి ఓ పేరు పెడుతుందా? நீ வேதம் சொல்கிறது. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, யார் இந்த யாபேஸ்? ఎవరి ఎబ్బేసు எல்லா சகோதரி பார்க்கலும் கனம் பெற்றான். సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. எப்படி என்று வேதம் சொல்கிறது? ఎలా అని బైబిల్ గ్రంథం చెప్తుంది? ஏசியா தீர்க்கதரிசன புத்தகம் ప్రవక్తైనటువంటి యెషయా గ్రంథము 43:4 சொல்கிறது. 43వ అధ్యాయము 4వ వచనం అంటది, அவன் என் பார்வைக்கு அருமையானபடியினால் అతడు నా దృష్టికి ప్రియుడైనందున. என்னோடு கூட சேர்ந்து திருப்பிக் கொள்ளுங்கள். నాతో పాటు కలిసి మీరు ఆ బైబిల్ తెరచుకోండి. ஏசியா தீர்க்கதரிசன புத்தகம் యెషయా గ్రంథము 43వ అధ్యాయం 43ஆம் அதிகாரம் வாசிக்கலாம். 4వ వచనం చదువుదాం. 4வது வசனம். 4వ వచనం, నీవు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. நான் நீ என் பார்வைக்கு அருமையானபடியினால், నీవు నా దృష్టికి ప్రియుడివైనందున, நீ என் பார்வைக்கு அருமையானபடியினால், నీవు నా దృష్టికి ప్రియుడివైనందున கனம் பெற்றாய். నీవు గనుడవైతివి, நான் உன்னை சிநேகித்தேன். నేను నిన్ను ప్రేమించున్నాను. ஹானரபிள் யாபேஸ், ప్రభునందు ఎబ్బేసు. இங்க கவனிங்க, கடமற்று கிடந்தவன், ఇక్కడ ఘనత పొందినవాడు, தள்ளப்பட்டு கிடந்த யாபேஸ். ఇక్కడ తొయ్యబడినటువంటి ఎబ్బేసు. அவனை பார்த்து துக்கம் துக்கம் என்று கூப்பிடுகிறார்கள். అతను చూచి వేదన పుత్రుడా అని పిలువబడేవాడు. உங்களை பார்த்தும் துக்கம் என்று பெயர் வைக்கிறார்களா? నిన్ను చూచి దుఃఖించువాడని పేరు పెడుతున్నారా? உனக்கு இருக்கிற வியாதியை கொண்டு பெயர் வைக்கிறார்களா? నీకున్న రోగాన్ని వ్యాధిని బట్టి నీకు పేరు పెడుతున్నారా? உன்னுடைய தரித்திரம் வைத்து பெயர் வைத்திருக்கிறார்களா? నీ దారిద్రత పరిస్థితిని చూచి నువ్వు దరిద్రాన్ని పేరు పెడుతున్నారా? எனக்கு அழகு இல்லை என்று உன்னை அழகு இல்லை என்று பெயர் வைத்திருக்கிறார்களா? నీకు అందచందాలు లేవని అందహీనుని పేరు పెడుతున్నారా? உன்னை புட்டிவாடா, அதாவது உனக்கு குருடன் என்று பெயர் வைத்திருக்கிறார்களா? నీవు గుడ్డివాడైనందున గుడ్డోడా అని పేరు పెడుతున్నారా? உன்னை குள்ளன் என்று பெயர் வைத்திருக்கிறார்களா? నువ్వు పొట్టివాడైనందున పొట్టోడా అని పేరు పెడుతున్నారా? ஒவ்வொரு விதமான பெயர்களை கொண்டு உலகம் கொடுக்கிறது. ప్రతి రకాల పేరులు బిరుదులు లోకమిస్తుంది. நீ எப்படிப்பட்டவனாக இருந்தாலும் பரவாயில்ல, నువ్వు ఎటువంటి వాడమైనా సరే, எந்த மனிதனையும் பிரகாசிக்க வைக்கிற மெய்யான ஒளி இயேசு. ఎట్టి మనుషులైన ప్రకాశింపజేసే నిజమైన వెలుగు యేసయ్యే. அந்த இயேசுவே உன்னை பிரகாசிப்பார். ఆ యేసయ్య నిన్ను ప్రకాశింపజేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. உன்னை பேரை கனப்படுத்துகிறவர், నీ పేరుని కనబర్చువాడు. அவர் பார்வைக்கு நீ அருமையானா இருந்தால், ఆయన చూపునకు నువ్వు ప్రియుడైనైతే, ஆங்கிலத்தில் precious என்று சொல்லப்பட்டிருக்கிறது. ఆంగ్లంలో నీవు అమూల్యమైన వాడు, விலையேறப்பட்ட இரத்தத்தினால் கழுவப்பட்ட, అమూల్యమైన రక్తము చేత కడగబడ్డవాడు, precious blood. నువ్వు అమూల్యమైన இந்த பூமியிலே யாரும் செலுத்த முடியாது, అయితే దీని మూల్యాన్ని ఎవరు చెల్లించలేరు, யாரும் செய்ய முடியாத கிரயம், ఎవరు చెల్లించలేని వెల. உன் துக்கத்தை மாற்ற, నీ దుఃఖాన్ని మార్చును, உன் தரித்திரத்தை மாற்ற, నీ దారిద్ర్యతను உன் మార్చును, பலவீனத்தை மாற்ற, నీ బలహీనతను உன் మార్చును, வியாதியை மாற்ற నీ వ్యాధిని మార్చును. ஒரே ஒரு கிரயம் செலுத்தப்பட்டிருக்கிறது. ఒకే ఒక్క వెల చెల్లించబడింది. precious blood, అదే అమూల్యమైన రక్తం, விலையேறப்பட்ட ரத்தம். అమూల్యమైన రక్తము. அந்த விலையேறப்பட்ட ரத்தத்தை சிந்தப்பட்டிருக்கிறது. అట్టి అమూల్యమైన రక్తము చిందించబడింది.
మార్చబడెను. நீங்களும் நானும் మీరు నేను நீ அவருடைய பார்வைக்கு அருமையானவனாக மாற முடியும். నీవు ఆయనకు దృష్టికి ప్రియుడిగా మారగలవు. அவனையும் கர்த்தர் கனப்படுத்தவே నిన్ను కూడా ప్రభు గణపరచుటకు இந்த ராத்திரி வேளையில ఈ రాత్రి వేళ உங்கள் காதுகள் திறந்திருக்கிறது, నీ చెవులు తెరబడున్నాయి, உன் கண்கள் திறந்திருக்கிறது, కళ్ళు తెరబడున్నాయి. உங்களை మిమ్ములను இந்த ராத்திரி வேளையிலே ఈ రాత్రి వేళ கனமுள்ளவனாக எழுப்பி போட்டு போப்பாரார். கனமுள்ளவனாக ఘనత వహిన వారిగా ఆయన లేపబోచున్నాడు. தலை கவிழ்ந்த உன்னை, తల దించుకున్న నిన్ను தலை నిమిర్ந்து உன்னை நடக்க செய்ய போகிறார். తలెత్తుకుని నడిచేటట్టు చేయబోతున్నాడు. உன்னை ఆశీర్వదించి நடத்த போகிறார். నిన్ను ఆశీర్వదించి నిలబెట్టబోతున్నాడు. உன் ఎల్லையை பெரிதாக்கி நடத்த போகிறார். నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. தீங்கு உன்னை தொடர முடியாது. ఏ కీడు నిన్ను వెంబడించజాలదు. கர்த்தருடைய కరం உன்னோடு இருக்கும். ప్రభువే కసం నీకు తోడై ఉండును. உன்னை காக்கிறவர், నిన్ను కాయువాడు. கடைசி வரைக்கும் இந்த 7 விதமான ஆசீர்வாதங்களை நடத்த போகிறார். అంచము వరకు 7 రకాల ఆశీర్వాదం చేత నిన్ను నడిపించువాడు. அதற்கு இயேசுவே அந்த பிரகாசிக்கிற மெய்யான ஒளி. అందుకు ఆ ప్రకాశించే నిజమైన యేసే సాక్ష్యం. யார் இந்த யாபேஸ்? ఎవరే యెబేసు? రిజెక్టెడ్, இந்த తృణీకరించబడ్డవాడు, உலகம் தள்ளப்பட்டவர்கள். ఈ లోకము చేత త్రోసివేయబడ్డవాడు. இந்த பரிசுத்த வேதாகமத்துல ఈ పరిశుద్ధ గ్రంథమునందు யாரு கனமுள்ளவர்கள்? ఎవరు ఘనత కలిగిన వారు? கனமுள்ள ஹானரபிள் ஜோசப், ఆ యొక్క ఘనత వహించినటువంటి యోసేపు, ஹானரபிள் டேனியல், ఆ ఘనత వహించబడిన దావీదు, ஹானரபிள் மோசஸ், ఘనత వహించబడిన మోషే, ஹானரபிள் மொர்தெகாய். ఘనత వహించిన మొర్దెకాయ్. இங்கே வேதம் உன்னை கனப்படுத்துகிறது. ఇక్కడ బైబిల్ గ్రంథం నిన్ను గణపరుచున్నది. பரிசுத்த வேதாகமத்துல ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో யாரை கர்த்தர் கனமுள்ளதாக மாற்றினார்? ఎవరిని ప్రభు ఘనత గల వారిగా మారుస్తున్నాడు. நீனும் தலையை நிமிரச் செய்கிறவர், ఆయన దించబడిన తలను పైకెత్తువాడు. இந்த உலகத்திலே தள்ளப்பட்டவர்கள் எல்லாம் ఈ లోకమునందు త్రోసివేయబడ్డ వారినందరినీ தேவனால் தெரிந்து கொள்ளப்பட்டவர்கள், దేవుని చేత ఏర్పరచబడ్డ వారే, ரிஜெக்டட். తృణీకరించబడ్డవారు. இந்த உலகம் தள்ளப்பட்டவன் என்று பெயர் தரலாம். ఈ లోకము తృణీకరించిన వారినందరినీ ரிஜெக்டட் ஸ்டோன், వారంతా త్రోయబడిన రాయి, సెలెక్టెడ్ స్టోన్. ఎన్నుకొనబడ్డ రాయి, రిజెక్టెడ్ స్టోన్, త్రోసివేయబడిన రాయి, చూసన్ స్టోన్, ఎన్నుకొనబడ్డ రాయి, టెస్టెడ్ స్టోన్, పరీక్షింపబడిన రాయి, ప్రెసియస్ స్టోన్, అమూల్యమైన రాయి, లివింగ్ స్టోన్, సజీవమైన రాయి, చీఫ్ కార్నర్ స్టోన్. అది మూలరాయి. அது எல்லாம் இயேசுதான். అదన్నీ యేసయ్యే. இயேசு இந்த உலகத்திலே தள்ளப்பட்ட கல். యేసు ఈ లోకంలో త్రోసివేయబడిన రాయి, உலகத்திலே தள்ளப்பட்ட கல். లోకమందు త్రోయబడిన రాయి, ரிஜெக்டட் ஸ்டோன், ఆయన తృణీకరించబడ్డ రాయి, ரிஜெக்டட் ஸ்டోన్. ఆయన తృణీకరించబడ్డ రాయి. హల్లెలూయా. హల్లెలూయా. చూసన్ స్టోన్. ఆయన ఎన్నుకొనబడ్డ రాయి. இந்த உலகம் உன்னை தள்ளுதா? ఈ లోకం నిన్ను ఒకవేళ త్రోసివేస్తుందా? நீ தெரிந்து கொள்ளப்பட்டவர். నీవు ఎన్నుకొనబడ్డవాడు. డోంట్ వరీ. నువ్వు దిగులు చెందకు. நீ தெரிந்து கொள்ளப்பட்டவர். నువ్వు ఎన్నుకొనబడ్డవాడు. நீ தள்ளப்பட்டவனா? నువ్వు త్రోసివేయబడ్డవాడవా? రిజెక్టెడ్ ఉండ పண்றானா? నిన్ను నిరాకరించారా? நீ చూసన్. నీవు ఎన్నుకొనబడ్డవాడివి. நீ టెస్టెడ్ స్టోన్. నువ్వు పరీక్షింపబడ్డ రాయివి. நீ ప్రీసియస్ స్టోన్ ఆగా నువ్వు மாற்றப்படுகிறாய். అమూల్యమైన రాయిగా నువ్వు మారబోతున్నావు. நீ லிவிங் ஸ்டோன் ஆக నువ్వు மாற்றப்படுகிறாய். సజీవమైన రాయిగా మారబోతున్నావు. என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து నా ప్రభువైన యేసుక్రీస్తు చీఫ్ కార్నర్ స్టోన్. ఆయన తలకు మూలరాయి. హల్లెలూయా. హల్లెలూయా. చీఫ్ కార్నర్ స్టోన్. ఆయన తలకు మూలరాయి. இயேசுவே பிரதான மூளைக்கல். యేసయ్యే ఆయన మూలరాయి. உன் வீட்டுக்கு இயேசுவே மூளைக்கல். నీ ఇంటికి యేసయ్యే మూలరాయి. உன் குடும்பத்துக்கு இயேசுவே నీ மூளைக்கல். కుటుంబానికి యేసయ్యే మూలరాయి. என்னென்னதெல்லாம் தள்ளப்பட்டு போய் கிடக்கிறாயோ, ఏ పరిస్థితులైతే నువ్వు నిరాకరించబడి తొయ్యబడ్డావో, உன்னை துக்கமாக உன்னை தள்ளப்பட்டு கிடக்கிறாயோ, నీ దుఃఖం చేత ఒకవేళ తొయ్యబడిన పరిస్థితులు ఉంటే, சமுதாயத்துல, సమాజమందు, உலகத்துல, లోకమందు, ஜாதியில, కులమునందు, உன் குடும்பத்தை, నీ కుటుంబం உன்னை నిన్ను தள்ளி வைத்திருக்கிறார்களா? బహిష్కరించుంచారా? நீ தெரிந்து கொள்ளப்பட்டவன். నీవే ఏర్పరచబడ్డవాడు. தெரிந்து கொள்ளப்பட்டவன். ఏర్పరచబడ్డవాడు. இந்த ஊழியக்கார குடும்பத்தை, ఈ పరిచారకుని కుటుంబాన్ని, பாஸ்டர் ஜான்பாட குடும்பத்தை, పాస్టర్ జాన్పాల్ గారి కుటుంబాన్ని வெறுமையாக இந்த பூதியிலே வந்து தள்ளப்பட்டவராக, வெறுமையானதாக வந்தப்பட்டவர். అయితే ఒట్టివాడిగా రిక్తస్థాలతో తొయ్యబడినవాడు, ரிஜெக்டட், ఆయన నిషేధించబడ్డవాడు, தள்ளப்பட்டவன். త్రొయ్యబడ్డవాడు. இந்த நாளிலே கர்த்தர் இப்படி அவரை உயர்த்தி வைத்ததுக்கு காரணம், ఈ దినాన ప్రభు ఇంతగా ఆయన హెచ్చించి ఉంచుడు గల కారణము, ஒரு காலத்திலே துக்கம், ఒక కాలమందు దుఃఖము, துக்க மகன், దుఃఖపుత్రుడు, இன்றைக்கு அவரை உயர்த்தி ఈ ஆசீர்வதித்திருக்கிறார். దినాన ప్రభు అతన్ని హెచ్చించి அவரை ఆశీర్వదిத்திருக்கிறார். ఆయన ఆశీర్వదించి எல்லையை பெரிதாத்திருக்கிறார். సరిహద్దులు విశాలపరిచి தீங்கு துக்கப்படுத்தாதபடி ఎట్టి వేదన ఆయన கர்த்தருடைய దుఃఖపరుచుకున్నట్లు கரம் கூட இருந்து ప్రభు కష్టము తోడై ఉండి காத்துக்கொண்டு కాయుచు அவரை கனப்படுத்தி வைத்திருக்கிறார். అతన్ని గణపరచు ఉంచెను. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభు నామమును మహిమ కలుగును గాక. ஆகவே இந்த உலகத்திலே தள்ளப்பட்டவன் என்று சொல்லும்போது, కావున ఈ లోకమునందు త్రొయ్యబడిన వారు இந்த யோபேஸ் இந்த உலகத்திலே தள்ளப்பட்டவன்.
ఈ ఎబ్బేసు లోకమునందు త్రోయబడినవాడు, தலை கவிழ்ந்து நடந்தவன், అతడు తలదించుకుని నడిచేవాడు, தலை நிமிரச் செய்து తలెత్తుకున్నట్టు చేసి ஹானரபிள் யாபேஸ், అతడు గణపరచబడిన ఎబ్బేసుగా, ஹானரபிள் யாபேஸ், గణపరచబడిన ఎబ్బేసుగా, ஹானரபிள் ஜான் பால், గణపరచబడిన జాన్ పాల్ గారిగా, ஹானரபிள் சக்கரி, గణపరచబడిన చక్రిగా, ஹானரபிள் உங்கள் ஒவ்வொரு பேரையும் போட்டுக்கிறீங்க. గణపరచబడ్డ వారిగా ఆ చోట మీ ప్రతి ఒక్కరి పేరు వేసుకోండి. హలో ஹானரபிள் ஆனந்த், హలో గణపరచబడిన ఆనందో, ஹானரபிள் గణపరచబడిన உங்களை என்னை கனப்படுத்திய தீர்வார். మిమ్ములను నన్ను ఆయన గణపరిచే తీరును గాక. மனுஷன் முகத்தை பார்க்கிறான், మనుషుడైతే ముఖాన్ని చూస్తున్నాడు, தேவனோ இருதயத்தை பார்க்கிறார். దేవుడైతే హృదయాంతరంగమును చూచువాడు. இந்த உலகம் டப்பு பாக்குது, டப்பு. ఈ లోకము ధనాన్ని చూస్తుంది, இந்த உலகம் கூப்சூரத் பாக்குறது, ఈ లోకము నీ యొక్క అందచందాలు చూస్తుంది, அழகு பாக்குது, నీ அழகு. యొక్క అందాన్ని చూస్తుంది. அந்த உலகத்துல எதலோமா பார்க்கிறது கொண்டிருக்குது. ఈ లోకంలో ఏదేదో చూస్తుంది, ஆனால் வேதம் కానీ లేఖన இந்த உலகம் தள்ளப்பட்டு கிடக்க போகுது. ఈ లోకము త్రోసివేసి పడినప్పుడు இந்த வேதம் உன்னை பார்க்கிறது. ఈ లేఖన వాక్యం నిన్ను చూస్తుంది. எல்லாம் சொல்லுங்க, இந்த வேதம் என்னை பார்க்கிறது. అంద చెప్పండి, ఈ లేఖన గ్రంథం నన్ను చూస్తుందని இந்த చెప్పండి. பரிசுத்த வேதாகம் என்னை பார்க்கிறது. ఈ పరిశుద్ధ గ్రంథం నన్ను చూస్తుంది. யாபேசி பார்த்த வேதம் ఎబ్బేసును చూసిన గ్రంథం என்னை பார்க்கிறது, నన్ను చూచుచున్నది, என்னை பார்க்கிறது, నన్ను చూచుచున్నది. என்னை கனப்படுத்துகிற வேதம் గణపరచుచున్న గ్రంథం நிச்சயமாக கனப்படுத்திய தீரும். నిత్యముగానే గణపరిచి తీరును. யார் இந்த இயேசு? ఎవరు యేసు? யார் இயேசு? ఎవరు యేసు? மனுஷரால் தள்ளப்பட்டதாயும் మనుషుల చేత త్రోయబడినవాడు, தேவனால் தெரிந்து கொள்ளப்பட்ட, దేవుని చేత ఏర్పరచబడ్డవాడు, பரிசுக்கப்பட்ட, పరీక్షింపబడిన, இளையேறப்பட்ட, అమూల్యమైన, ஜீவனுள்ள, జీవము కలిగిన பிரதான மூளைக்கல். తలకు మూలరాయి. 1 பேதுரு 2ஆம் அதிகாரம், మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, 1 Peter 2:3, మొదటి పేతురు 2వ అధ్యాయము 3:4. 3-4 వచనాలు. அங்க நீங்கள் வாசிக்க இப்ப நேரம் இல்ல. అక్కడ చౌటుకు మన సమయం లేదు. 1 Peter మొదటి పేతురు 2:4-5-6-7 2వ అధ్యాయము 4-5 వచనములు. இதலை சொல்லப்பட்டிருக்கிறது. ఈ 2వ అధ్యాయం 4-5 వచనం చెప్పబడింది. அதே இது நீங்கள் ஏசாயா தீர்க்கதரிசன புத்தகம் ఇదే ప్రవక్త యెషయా గ్రంథం 28 అధ్యాయం 28ஆம் அதிகாரம் 16ஆம் வசனத்திலே வாசி. 28వ అధ్యాయము 14 వచనం చూస్తే సేమ్ இந்த వசனத்தை சொல்லப்பட்டிருக்கிறது. ఇదే వచనం అక్కడ చెప్పబడి ఉంటుంది. మనుషురాల్ తల్లపట్టదు, మనుషుల చేత నిశ్చయించబడిన, தேவனால் தெரிந்து கொள்ளப்பட்டது, దేవుని దృష్టికి ఏర్పరచబడింది, పరీక్షించబట్టదు, పరీక్షింపబడింది, విలయేరపట్టదు, అమూల్యమైనది, జీవనుల కర్కలాగ, సజీవమై ఉన్న రాయిగా, చీఫ్ కార్నర్ స్టోన్, తలకు మూలరాయిగా. ஒரு காலத்துல உன்னை வேண்டாம் தள்ளி இருப்பாங்க. ఒకనొక దినా నిన్ను వద్దని త్రోసివేసి ఉండొచ్చు, ஆனால் உன்னை தான் மூளைக்கல்லாகுகிறவர். కానీ నిన్నే ఆయన తలకు మూలరాయిగా చేయవాడు. வீடு கட்டுவோர் தள்ளப்பட்ட கல், ఇల్లు కట్టివారు నిషేధించిన రాయిని உன்னை உன் குடும்பத்துல தள்ளி வைக்கிறாங்களா? నిన్ను నీ కుటుంబాన్ని త్రోసివేసి పెడుతున్నారా? ஒரு ஜாதியில தள்ளி வைக்கிறாங்களா? నీ కులంలో నిన్ను నిషేధించారా? ஒரு கிராமத்துல தள்ளி నీ வைக்கிறாங்களா? గ్రామంలో నిన్ను బహిష్కరించారా? நீ விலகிக்கொள், நீ சூஸ் பண்ணக்கூடிய ஒரு லிவிங் ஸ்டோனாக மாற போகிறாய். అయితే నీవు విలువైన ఎన్నుకొనబడ్డ సజీవ రాయిగా ఏర్పరచబడబోతుంది. நீ அவருடைய பார்வையில నీవు ఆయనకు దృష్టిలో விலையேறப்பட்டவன், అమూల్యమైన వాడు. லிவிங் ஸ்டோன், నీవు సజీవమైన రాయి, precious stone. నీవు అమూల్యమైన రాయి. இந்த ஸ்டோன் ఎல்லாம் எழுதி வச்சுக்கிறீங்க. అయితే రాళ్ళు పేరును రాసి పెట్టుకోండి. రిజెక్టెడ్ స్టోన్, అది నిషేధించబడ్డ రాయి, రిజెక్టెడ్ స్టోన్, నిషేధించబడిన రాయి. வேதம் சொல்லுகிறது, బైబిల్ గ్రంథం అంటది, அதாவது நீ அப்படிப்பட்ட வேலையில నీవు అటువంటి పరిస్థితిలో உன்னை தெரிந்து கொள்கிறார். నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన. chosen stone, ఆయన నిన్ను ఎన్నుకున్న వాడిగా రాయిగా, tested stone, నీవు పరీక్షింపబడిన రాయిగా, precious stone, నీవు అమూల్యమైన రాయిగా, living stone, నీవు సజీవమైన రాయిగా, chief corner stone. నీవు తలకు మూలరాయిగా. உன்னை చీపాగా కర్తర్ మార్చువాர். నేను ప్రభు తలకు మూలరాయిగా మార్చు. என் இயேசுவை, నా యేసుని హల్లెలూయా, హల్లెలూయా, உயர்த்திய தேவன் హెచ్చించిన దేవుడు உன்னை உயர்த்துகிறார். నిన్ను కూడా హెచ్చించును గాక. யார் இந்த இயேசு? ఎవరు యేసు? இதை வாசிக்கலாம். மத்தேயில சுவிசேஷத்தை எடுத்துக்கொள்ளுங்கள். ఇక్కడ మనం చూసంతే మత్తయి సువార్తలో சுவிசேஷ புத்தகம் 4 புத்தகங்கள் இருக்கிறது. సువార్త గ్రంథాలు 4 గ్రంథాలు ఉన్నాయి. மத்தேயுடைய சுவிசேஷம் మత్తయి రాసిన సువార్త யூதர்களுக்கு ராஜாவாக விளக்கி காண்பிக்கிறது. అది యూదులకు రాజుగా యేసును వివరించి చూపించుచున్న గ్రంథం. మార్కు சுவிசேஷம் మార్కు సువార్త இயேசுவை ரோமர்களுக்கு ஊழியக்காரராக விளக்கி காண்பிக்கிறது. యేసును రోమీయులకు సేవకుడిగా ఎత్తి చాటే గ్రంథం. அடுத்தது லூக்காசன சுவிசேஷம் తర్వాత లూకా రాసిన సువార్త கிரேக்கர்களுக்கு மனுஷகுமாரனாக விளக்கி காண்பிக்கிறது. గ్రీకు వారికి మనుష్య కుమారుడుగా వర్ణించి చూపించే లేఖన వాక్యం. யோவான் சுவிசேஷம் యోహాన్ సువార్త யூதர்களுக்கு தேவனாக காண்பிக்கிறது இயேசுவை. యూదులకు రాజుగా ఎత్తి இந்த చాటుతుంది 4 ఈ యేసు. சுவிசேஷத்தை இப்படி படித்தால் உங்களுக்கு புரியும். ఈ 4 సువార్తలు ఈ విధంగా చదివితే మీకు అర్థమవుతుంది. மத்தேயு சுவிசேஷம் யூதர்களுக்கு ராஜாவாக விளக்கி காண்பிக்கிறது. మత్తయి సువార్త యూదులకు రాజుగా ఎత్తి చాటుతుంది. మార్కు சுவிசேஷம் మార్కు సువార్త ரோமர்களுக்கு இயேசுவை ஊழியக்காரராக விளக்கி காண்பிக்கிறது. రోమీయులకు యేసుని సేవకుడిగా దాసుడిగా லூக்கா ఎత్తి చాటుతుంది. சுவிசேஷம்
లూకా సువార్త கிரேக்கர்களுக்கு மனசுகுமாராக விலக்கி காண்பிக்கிறது. గ్రీకు వారికి ఆయన మనుషు కుమారుగా ఎత్తి யோவான் சுவிசேஷம் యోహాను సువార్త யூதர்களுக்கு தேவனாக காண்பிக்கிறது. యూదులకు దేవుడిగా ఎత్తి చాటుతున్న లేఖనం కదా. இந்த மத்தேயு 1ஆம் அதிகாரத்துல ఈ మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5 రిజెక్టెడ్ தள்ளப்பட்ட ஸ்திரீகளை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. అక్కడ నిషేధించబడిన 5 స్త్రీల గురించి చెప్పబడింది. நீங்கள் எடுத்துக்கொள்ளுங்கள் 1ஆம் அதிகாரத்துல మీరు కనుక మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం 3, 4, 5, 6 వచనங்களை வாசித்தால் 3, 4, 5, 6 వచనాలు చదివితే அவர் 18வது வசனத்தை வாசித்தால் 18వ వచనాన్ని మనం చూస్తే இங்கே 5 ஸ்திரீகளை குறித்து சொல்லப்பட்டிருக்கிறது. ఇక్కడ 5 స్త్రీల గురించి చెప్పబడింది. தாமார், తామారు, ராகாப், రాహాబు, ரூத், రూతు, பத்சேபால், బెత్సెబా, மரியா. మరియా, இயேசுவின் தாய் மரியாள். యేసు యొక్క తల్లైన మరియా. 5 స్త్రీகள். 5 స్త్రీలు. தாமார், తామారు, தாமார் తామారు ஆதியாகம புத்தகத்தில் நாம் வாசிக்க முடியும். ఆదికాండ గ్రంథము చదువుతున్నట్లుగా ராகாப் రాహాబు ஒரு వేశ్యயாக பார்க்க முடிகிறது. ఆమె వేశ్య అని పిలవబడుతుంది. ரூத் రూతు வேதத்திலே ஒரு அந்நிய ஸ்திரீயாக பார்க்க முடியும். బైబిల్ గ్రంథంలో ఒక అన్యజనురాలైన మోయాబు స్త్రీగా చెప్పబడింది. பத்சேபால், బెత్సెబా அவளை குறித்து உங்களுக்கு தெரியும். ఆమెను గురించి తెలుసు మీకు. மரியாள். మరియా. இந்த 5 స్త్రీகளுமே ఈ 5 స్త్రీలు కూడాను உலகம் ரிஜெக்ட் பண்ணப்பட்டது. లోకము చేత నిషేధించబడ్డ స్త్రీలు. உலகம் வேற పట్టத்தை கொடுத்தது. లోకము వారికి మరొక బిరుదును పెట్టిన స్త్రీలు. గణవీనపడుతున్నది, గణహీనపరిచింది. ஆனால் అయితే பரிசுத்த வேதாகமம் పరిశుద్ధ లేఖన గ్రంథం ஏன் இந்த அதிகாரத்துல ఎందుకు ఈ అధ్యాయం ఉంది? உலகத்திலே ரிஜெக்ட் பண்ணப்பட்ட ஒரு 5 స్త్రీகளை, లోకమునందు నిషేధించబడిన ఈ 5 స్త్రీలను, தள்ளப்பட்ட త్రోయబడిన கல்லை రాయిని தேவன் தெரிந்து கொண்டார். దేవుడు ఏర్పరచుకుని இந்த இயேசு கிறிஸ்துடைய சரித்திரம் ఈ యేసుక్రీస్తు యొక్క చరిత్ర இந்த தள்ளப்பட்ட ஸ்திரீகளை கொண்டு ఈ నిషేధించబడిన స్త్రీల ద్వారా உலகம் உன்னை அடி பாதாளத்துக்கு தள்ளப்பட்டு கிடக்கிறாயா? లోకమందు నీవు అగత్ పాతాళములకు తొయ్యబడి త్రొక్కబడి ఉన్నావా? தாமார், తామారు, ராகாப், రాహాబు வேதம் சொல்லுகிறது. బైబిల్ గ్రంథం అంటది. ரூத், రూతు, பத்சேபால், బెత్సెబా, மரியாள். మరియా. இதை குறித்து உங்களுக்கு தெரியும். వీరి గురించి బాగా మీకు తెలుసు. உலகம் தள்ளது என்று சொன்னால் లోకము నిషేధిస్తుందండి. வேதம் வாசிக்கிறோம். బైబిల్ గ్రంథం చదువుతున్నాం. அதனால தான் பரிசுத்த வேதாகமத்துல అందుకే పరిశుద్ధ లేఖన గ్రంథం வேசி మార్గத்தார்களும் பரலோக ராஜ்யத்தில் பிரவேசித்து விடுகிறார்கள். వ్యభిచారులు కూడా, జారులు కూడా పరలోక రాజ్యం ప్రవేశించగలట. இங்க கவனிக்க வேண்டும். ఇక్కడ గమనించాలి. இந்த மரியாள் ఈ మరియా 18வது వచனத்தை వాసిத்தால் 18వ వచనం చదివితే இயேசு கிறிஸ்துவின் ஜனனத்தின் விவரமாவது యేసుక్రీస్తు యొక్క జనన విధం ఏమనగా அவருடைய தாயாக மரியாள் யோசேப்புக்கு నియమిக்கப்பட்டிருக்கிறார். ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు నియమించబడి ఉండగా இரண்டு பேரும் கூடி வரும் முன்னே వీరి ఇద్దరు ఒకడవుడికి ముందుగా பரிசுத்தாவினால் கற்போதியானார். పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించెను. யோசேப்பு యోసేపు ஒரு நீதிமான், ఒక నీతిమంతుడు. தள்ளிவிட மனதா இருந்தார். ఆమెను త్రోసివేయాలని తలంచాడు. தேவதூதர்கள் எழுந்து దేవునికి దూత దిగి వచ్చి, அவளை தள்ளிவிடாதே, ఆమెని తోసివేయకుము, சேர்த்துக்கொள், చేర్చుకొనుమని நீ చెప్పగా, ஐயப்படாதே. నీవు భయపడవద్దు. அவர் பாவங்களை மன்னிக்கிறவர் பேர் இயேசு. ఆయన పాపములు క్షమించేవాడు. ఆయన పేరు యేసు. அவர் பேர் இம்மானுவேல். ఆయన పేరు ఇమ్మానుయేల్. கர்த்தராகிய கிறிஸ்துவின் இரட்சகர் பிறக்கிறார். అయితే ప్రభువైన రక్షకుడు యేసు జన్మిస్తాడు. அவரை ஏற்றுக்கொள்ள வைத்தார். ఆయన అంగీకరించి చేశాడు. ஏன்? ఎందుకని? ஏன்? ఎందుకని? ஏன்? ఎందుకని? பரிசுத்தாவினால் கற்போதியானார். పరిశుద్ధాత్మ చేత ఆమె గర్భము ధరించిన గనుక நம்முடைய வித்து, మనకి విత్తు, நம்முடைய வித்து మనకి విత్తు மனுஷனால் பிறந்தது. మనుషుల పుట్టినది. பாவ வித்து. పాపపు విత్తనం. உங்க அப்பா பேர் என்ன பேரு? మా నాన్నగారి పేరు ఆల్ఫర్డ్ వెంకటేశన్. உங்க வெங்கடேசன். వెంకటేశన్. உங்க தாத்தா பேர் என்ன பேரு? అల్లిముత్తు. அல்லிமுத்து. అల్లిముత్తు. இந்து ஃபேமிலி. హిందూ ఫ్యామిలీ. మా తాత, உங்க தாத்தாக்கு தாத்தா பேர் మా என்ன பேரு? ముత్తాత పేరు కోలముత్తు. இன்னும் அவருக்கு தாத்தா பேர் என்ன பேரு? ఆయన తాత పేరు You don't know. తెలీదు. தெரியாது. తెలీదు. தாத்தாக்கு 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 తాత తాత ముత్తాత తాత తాత ముత్తాతలకు ஆதாம். ఆదాం சிங்கிள் மேன். ఆయన ఒకే ఒక్క నరుడు. சிங்கிள் சீட். ఒకే ఒక్క విత్తు. மினி சீட்ஸ். అనేక విత్తనాలు. ஒருவனுடைய மீறுதனாலே ఒకనికి అతిక్రమను బట్టి அநேகர் பாவிகளாக்கப்பட்டார். అనేకులు పాపలుగా తీర్చబడ్డారు. ஆனால் இயேசு கிறிஸ்துவென்று కానీ యేసుక్రీస్తు ద్వారా ஒரு நீதிமானாலே ఒక నీతిమంతుని వలన இந்த முழு உலகமும் ఈ లోకమంతా நீதிமாக்கப்பட்டிருக்கிறது. నీతిగా చేయబడిన. ஹல்லேலூயா. హల్లెలూయా. இயேசு கிறிஸ்துவின் ரத்தம் యేసుక్రీస్తు రక్తము சகல பாவங்களை சுத்திகரிக்கும். సమస్త పాపములను శుద్ధీకరించి పవిత్రముగా చేయును. உன் துக்கங்களை சந்தோஷமா மாற்ற, దుఃఖమును సంతోషంగా మార్చుటకు, உன்னை கனப்படுத்த, నిన్ను గణపరచుటకు, உன்னை ஆசீர்வதிக்க నిన్ను ఆశీర్వదించు என் ఆండవరాகிய இயேசு నా வந்தார். ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. இந்த உலகத்தில் அப்படி பரிசுத்தர் பிறக்கல. ఈ లోకంలో అతి పరిశుద్ధులు జన్మించలా. அந்த பரிசுத்தர்
అట్టి పరిశుద్ధుడు. இந்த உலகத்திலே தள்ளப்பட்ட ஸ்திரீகள், ఈ లోకమందు నిషేధించబడ్డ స్త్రీలను அந்த சந்ததியிலே வந்தது. ఆ వంశావల్లో వచ్చెను. இவருடைய சந்ததி ఈయనకి సంతతి பாவத்தின் సந்ததியிலே பிறந்திருந்தாலும் పాపం యొక్క సంతతిలో జన్మించిన ஆண்டவராக இயேசு கிறிஸ்து மூலமாக ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదిக்கிறதற்கு ఆశీర్వదించుటకు కారణకర్తరాக కారణకర్తగా యేసువే యేసుయో அந்த மெய்யான ஒளி, ఆయనే నిజమైన వెలుగు. హల్లెలూయా. హల్లెలూయా. உலகம் தள்ளப்படுகிறது. లోకము మనల్ని నిషేధిస్తుంది. ஆண்டவராக இயேசுவை, ప్రభువైన యేసుని அவரை சிலுவையில் உயிரோடு அறைந்தார்கள். ఆయన సిలువలో సజీవంగా தள்ளப்பட்ட கல், త్రోయబడిన రాయి, தேவனால் தெரிந்து கொள்ளப்பட்டவர், దేవుని చేత ఏర్పరచబడిన பரீட்சிக்கப்பட்ட கல், పరీక్షింపబడిన రాయి, விலையேறப்பட்ட கல், ఆయన అమూల్యమైన రాయి, జీవనుள்ள కల్, జీవము కలిగిన రాయి. அவர் பிரதான மூளைக்கல், ఆయన తలకు మూలరాయి. அந்த இயேசுவை நீங்கள் விசுவாசிக்கிறீர்கள். అట్టి యేసుని మీరు విశ్వసిస్తున్నారు. உங்களை கர்த்தர் ஆசீர்வதிக்க முடியும். మిమ్మల్ని కూడా ప్రభు ఆశీర్వదించగలరు. நிச்சயமாக ஆசீர்வதிக்க முடியும். నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించగలరు. இயேசுவின் விலையேறப்பட்ட ரத்தத்தை கொண்டு, యేసు యొక్క అమూల్యమైన రక్తము చేత. யாரை கொண்டு நீங்கள் விலையேறப்பட்டவர்களாக மாற முடியும்? ఎవరి వలన మీరు అమూల్యమైన వారిగా మార్చబడారు? இயேசு கிறிஸ்துவின் விலையேறப்பட்ட ரத்தத்தினால். యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము చేత మాత్రమే. வேதம் சொல்கிறது, బైబిల్ గ్రంథం అంటది, நீ என் பார்வைக்கு నీవు నా దృష్టికి అరుమయానపడి ప్రియుడవైనందున ఘనం பெற்றாய், ఘనత நான் పొందితివి, உன்னை சிநேகித்தேன். నేను నిన్ను ప్రేమించున్నాను. ஏசாயா 43:4 வாசிக்கிறோம். యెషయా గ్రంథం 43 అధ్యాయం 4వ இந்த వచనం. யாபேசு அவருடைய பார்வையில் అழகாக பார்த்துட்டார். ఈ ఎబ్బేసుని ఆయనకు దృష్టిలో ఆయన ప్రియుడిగా చూశాడు. இந்த இயேசுவை యేసుని சிலுவையில் அறைந்து கொண்டார்கள். సిలువ వేసి చంపిరి. ஆனால் தேவனுடைய பார்வையிலே కానీ దేవునికి దృష్టిలో அவர் விலையேறப்பட்டவர். ఆయన అమూల్యమైన விலையேறப்பட்ட ரத்தத்தை சிந்தினார். అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. அவருடைய பார்வையில ఆయనకు దృష్టిలో. ஆகவே தான் அங்கே வேதம் சொல்கிறது, అందుచేత లేఖన వాక్యం చెప్తుంది, லூகாஸ் சுவிசேஷத்துல లూకా సువార్తలో 24వ అధ్యాయத்துல 24వ అధ్యాయంలో 7 కార్యங்கள் திறக்கப்பட்டது. 7 అంశాలు తెరబడ్డాయి ఉంది. லூக்கா 22:1 கல்லறை திறக்கப்பட்டது. లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనంలో సమాధి తెరబడిను. 29వ వచనத்திலே కదవు திறக்கப்பட்டது. 29వ వచనంలో సమాధి తలుపు తీయబడిను. 31వ వచనத்துல 31వ వచనంలో கண்கள் திறக்கப்பட்டது. కనులు తెరబడి. 32వ వచనத்துல 32వ వచనంలో அவர்கள் வசனம் திறக்கப்பட்டது. వారికి వాక్యము తెరబడిను. 38వ వచనத்துல 38వ వచనంలో he opened their heart, ఆయన హృదయములను తెరిచెను. 44వ వచనத்துல 44వ వచనంలో மனது திறக்கப்பட்டது. వారికి మనసు తెరబడిను. கடைசி வசனத்துல చివరి వచనంలో பரலோகம் திறக்கப்பட்டது. పరలోకమే తెరబడిను. உனக்கு அடைக்கப்பட்டதெல்லாம் திறக்கப்படும். నీకు ముయ్యబడినవన్నీ తెరబడును గాక. 7 என்றால் ఆశీర్వాదం. 7 అంటే ఆశీర్వాదం. கல்லறை திறக்கப்பட்டது. సమాధి తెరబడిను. கதவு திறக்கப்பட்டது. తలుపు ద్వారము తెరబడిను. யூதர்கள் பயந்து போய் రూమ్లో இருக்காங்க. యూదులు భయపడిపోయి వారి గదిలో ఉన్నారు. கதவு திறக்கப்பட்டது. తలుపు తెరబడిను. கண்கள் திறக்கப்பட்டது. కళ్ళు తెరబడిను. வேத வாக்கியங்கள் திறக்கப்பட்டது. లేఖన వాక్యము తెరబడిను. இருதயம் திறக்கப்பட்டது. హృదయము తెరబడిను. அவருடைய மனது திறக்கப்பட்டது. వారికి మనసు తెరబడిను. பரலோகம் திறக்கப்பட்டது. పరలోకమే తెరబడిను. உனக்கும் திறந்தே இருக்கிறது. నీకు కూడా తెరబడింది. ஏன் இயேசு నా యేసు தள்ளப்பட்டவராக இருந்தாலும் ఆయన త్రోయబడిన వాడై ఉండి அவருடைய பார்வையில ఆయన దృష్టిలో ஆதாம் முதல் இயேசு கிறிஸ்து வரைக்கும் ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు மரணம் என்கிற துக்கம் ஆண்டு கொண்டது. మనము లోకమును ఏలుబడి చేసి ஆனா இயேசுவை மரித்தொழுந்து உயிரோடு எழுப்பினார். కానీ యేసునైతే మృతుల్లో அந்த இயேசுவை விசுவாசிக்கிற ஒவ்வொருவருக்கும் అట్టి యేసును విశ్వసిస్తున్న ప్రతి உங்களை ఒక్కరికి பார்த்து தான் சொல்லுகிறார், మిమ్మల్ని సూచి చెప్తున్నాడు ఆయన. உங்கள் துக்கம் சந்தோஷமாக மாறும். మీ దుఃఖము సంతోషంగా మారును. இயேசுவை சிலுவையில் அறைந்து கொண்டார்கள். యేసును సిలువ వేసి చంపిరి. ஆனால் அது சந்தோஷமாக உலகத்துக்கு மாறிவிட்டது. అయితే అది సంతోషకరంగా ఈ లోకానికి మార్చబడిను. கிறிஸ்துவுக்குள்ள வரக்கூடிய பாடுகள் క్రీస్తునందు వచ్చేటువంటి శ్రమలు உன்னை சந்தோஷமாக மாற்றும். నిన్ను సంతోషంగా మార్చును. எங்க வீட்ல మా ఇంట్లో நான் 4வது பிறந்தவன். నేను 4వ సంతానం. எனக்கு எங்க அப்பா வந்து ஒரு கவிஞர். మా నాన్నగారు ఒక కవీశ్వరుడు. கவிஞர், poetry man. కవి. இங்க கவனிக்க வேண்டும். ఇక్కడ గమనించండి. எனக்கு மூத்த அக்கா பேர் குணாலி. నాకు పెద్ద అక్క పేరు గుణాలి. ரெண்டாவது அக்கா பேர் தனசீலி. రెండో అక్క పేరు ధనశ్రీ. ధనశీలి. குணமும் வேணும் தனமும் வேணும். எங்க அப்பா பேர் வச்சிருக்கேன். మా నాన్నగారు గుణము కావాలి ధనము కావాలి అలా పెట్టాడు పేరు. குணமும் வேணும் தனமும் வேணும். గుణము కావాలి ధనము కావాలి. உங்களுக்கு குணம் வேணுமா தனம் வேணும் கேட்டா என்ன செய்ய போறீங்க? మీకు గుణము కావాలా ధనము కావాలంటే అడిగితే ఏమంటారు మీరు? குணமும் வேணும் தனமும் வேணும். గుణము కావాలి ధనము కావాలి. நீங்க சொல்ல எனக்கு டப்பு தான் வேணும். మీరేమంటారు? నాకు ధనమే కావాలయ్యా. ஆனா కానీ எனக்கு ஒரு வாரிசு வேணும்னு எங்க அப்பா கேட்டாரு. నాకు వారసుడు కావాలని నా తండ్రి అడిగాడు. எங்க அப்பாவுக்கு ஒரு 2 பெண் பிள்ளைங்க பிறந்திருக்காங்க, ஆனா ஒரு ஆண் வேணும். అయితే మా నాన్నగారికి 2 ఆడపిల్లలు ముందుగానే పుట్టారు. ఓ మొగోడు వారసుడు కావాలి.
அப்படி இல்லை, எங்க அண்ணன் பிறந்தார். అలా మా అన్నయ్య పుట్టాడు. எங்க அண்ணன் பேர் ஆண்டோ. మా అన్నయ్య గారి పేరు యాంటో. என் பேர் பெஸ்டோ. నా పేరు బెస్టో. எங்க வீட்டு பேர் ஆண்டோ பெஸ்ட். మా ఇంటి పేరు అంటోబెస్. எங்க வீட்டு பேர், మా ఇంటి పేరు அண்டி பேர் అంటోబెస్. வீட்டு பெயர் ఇంటి పేరు ఇంటి పేరు. మా ఇంటి పేరు అంటోబెస్. 1971 வீடு கட்டினாங்க. 1971లో ఇల్లు కట్టారు. இங்க எங்க அண்ணன் பிறந்தாரு, మా అన్నయ్య పుట్టాడు, நான் பிறக்கலப்போ. నేను పుట్టలప్పుడు. எங்க அண்ணன் எங்க வீட்டுல தவம் இருந்து பெற்ற பிள்ளை ஒரு ஆம்பளை பிள்ளை. అయితే మా ఇంట్లో ఘనత పొంది పుట్టిన మొగోడు ఎవడంటే మా అన్నయ్యే. அவர் பிறந்தாரு, ఆయన పుట్టాడు. அந்த நாட்கள்ல அங்க வந்து ஒரு ஒரு காய்ச்சல் வந்து டைஃபாய்டு காய்ச்சல். ఆ దినాల్లో టైఫాయిడ్ అనేటువంటి మహమ్మారి జ్వరం వచ్చింది. அதனால புத்தியில அவனுக்கு பாதிக்கப்பட்டது. అందుచేత అతని మెదడు కాస దెబ్బతిన్నది. அவரை தூக்கி 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 డాక్టర్ట సమందు ఆయన ఎత్తుకుని వైద్యుల దగ్గర తిరిగారు. நிறைய மருந்து சாப்பிட்டு చాలా మందులు తిని அவர் குள்ளமாயிட்டார். ఆయన పొట్టోడైపోయాడు. கொஞ்சம் ஃபேட் ஆயிட்டார். కొద్దిగా బొద్దుగా తయారయ్యాడు మందంగా. கொஞ்சம் அவ்வளவு அவருக்கு புத்தி சுவாபம் கொஞ்சம் காணாது. ఆయనకు అంతగా మెదడులో కొద్దిగా లోపం కావున మెదడు తక్కువగా ఉండేవాడు. என் சகோதரர் இறந்துட்டாரு. నా సహోదరి చనిపోయాడు. ஆனா என்னை விட குணத்துல சிறந்தவர் தான். కానీ నాకంటే గుణంలో శ్రేష్ఠుడు. ஆண்டவருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். ప్రభువుకి నామం మహిమ కలుగును గాక. அவருடைய மோதிரத்தை நான் திருடி சீட்டாடினவன். ఎందుకంటే ఆయన ఉంగరాన్ని దొంగిలించే నేను పేకాటాడోని. బంగారు మోదనపా. బంగారు ఉంగరాన్ని కాజేసి పేకాడాన జూదగాడు నేను. அப்படி திருட்டு பயலையே ஆண்டவர் நேசிச்சிருக்கிறார். అలా దొంగోనైన నన్ను కూడా ప్రభు ప్రేమించాడండి. సీటు విளையாடுறதுக்கு క్లబ్ல పోయి 3 కార్డ్స్ విளையாடுவேன். పేకాడేవాడిని, నేను క్లబ్ లో వెళ్ళి 3 కార్డులు ఆట ఆడేవాడిని. 3 కార్డ్స్ ఎത്ര పేరుకి తెలియదు? 3 కార్డుల ఆట ఎంతమంది తెలుసు? పేకాట 3 பத்தா. మూడు పేకల ఆట, మూడు కార్డుల ఆట. அதுக்கு பிளைண்ட் ன்னு சொல்லி ஒரு பேர் உண்டு. దానికి బ్లైండ్ అనే ఒక పేరుంది. கையில சீட்டே எடுக்காம பணத்தை கட்டிக்கிட்டே இருப்பான். చేతిలో అసలు కార్డు తీయకుండానే డబ్బుల మీద వేస్తుంటాడు. அவன் வீட்டையும் வித்துருவான். చివరికి వాడు ఇల్లు అమ్ముతాడు. కడసల పొండాటియే విత్తుட்டு పోయిరా. చివరిగా కట్టుకున్న ఇల్లాలను కూడా తాగర పెడతాడు, అమ్మేస్తాడు, తాచేస్తాడు. அப்படிப்பட்ட சூதாடி தான் நான் கூட. అటువంటి పేకాడ పాపరాయిని నేను కూడా. அப்படிப்பட்ட అటువంటి ஒரு துன்மார்க்கனையே ரட்சித்திருக்கிறார். ఒక దుర్మార్గునే ప్రభు రక్షించాడు. ఆయన పేరు அதுக்கு దొంగ. అందుకే ఆ పేరు ఏమిటి? దుర్మార్గుడు ఎవడు? దొంగోడు. దొంగోడు திருட்டு பய దొంగోడు. இப்படி திருட்டு பயலையே கர்த்தர் சந்திச்சிருக்காரு. ఇలా దొంగ వెధవనే ప్రభు రక్షించాడు. எங்க அண்ணன் நல்ல బంగారు మోதிரம், మనయ మంచి బంగారు బొంగరు ధరించాడు. அங்கே கவனிக்க வேண்டும். గమనించండి. எங்க மூணாவது அண்ணன் பிறந்து இப்படி ஒரு சூழ்நிலை. అయితే నాకు ముందుగా మా అన్నయ్య పుట్టి ఇటువంటి పరిస్థితి. எங்க வீட்டுல பயங்கரமான துக்கம். మా ఇంట్లో భయంకరమైన విచారం. அந்த நாட்கள்ல, ఆ దినాల్లో ரொம்ப துக்கம், చాలా విచారం. என் సహోదరికి వయసు 18, மூத்த సహోదరికి 18 వయసు. నా సహోదరికి పెద్దక్కయ్యకు 18 సంవత్సరాల వయసు. గుణాలిங்கிற సహోదరికి 18 వయసు. గుణాలి అని చెప్పబడ్డ అక్కయ్యకేమో 18 సంవత్సరాలు. அதுக்கு கீழே தனசீலி, దాని తర్వాత ధనశీలి, அது கீழே எங்க அண்ணன், దాని కింద దాని తర్వాత మా అన్నయ్య பிறந்திருக்கிறாரு, పుట్టాడు. அதனால எங்க வீட்டுல இப்படி ஒரு துக்கம். కానీ మా ఇంట్లో ఇటువంటి వేదన, இப்படிப்பட்ட துக்கத்துல ఇటువంటి దుఃఖం నందు எங்க தகப்பனார் మా నాన్నగారు ఇటాలీలో இருந்து இந்தியா வந்து துறவரம் கொண்டாரு. கான்ஸ்டைன் பெஸ்கీ. అయితే ఇటలీ నుండి ఇండియాకు కాన్స్టెంట్ బెస్లీ అనే ఒక వ్యక్తి వచ్చాడు. తమిళనాడులో ఇలక్కియ పుస్తకங்கள் వీరమామునివర్ எழுதின தேம்பாவணிங்கிற పుస్తకం இருக்கு. తమిళంలో వీరమాముని రాసినటువంటి కొన్ని ఛందస గ్రంథాలు ఉన్నాయి. அந்த వీరమామునివரை பத்தி எங்க அப்பா படிச்சிட்டு இருக்காரு. అయితే ఆ వీరమాముని పుస్తకాన్ని గ్రంథాన్ని మా నాన్నగారు చదువుతున్నారు. அந்த நாட்கள்ல, ఆ దినాల్లో என் தாயுடைய வயிற்றில கன்சீவ் ஆகுறேன். నా తల్లి గర్భముందు నా తల్లి అప్పుడే నన్ను గర్భం ధరించింది. அவர் ஒரு சன்னியாசி தான். ఆయన ఒక సన్యాసే. ஆனா எனக்கு தெரியாது. నాకు తెలీదు ఆ సంగతి. நான் ரொம்ப பிறந்து ஹீரோவா சுத்திட்டு இருக்கேன். నేను పుట్టి హీరోగాళ్ళగా కథానాయకుల్లా తిరుగుతున్నా రంగురంగులుగా. அப்படிப்பட்ட ரொம்ப సెంట్ గిడ్డலாம் పోட்டு நம்ம డీసెంటా சுத்திட்டு இருக்கோம். ఇక దసరా బుల్లోలాగా ఇక అత్తరు గెత్తరు వేసుకుని ఇక హుందాగా తిరిగేవాడిని. జీన్స్ టీ షర్ట్, జీన్స్ టీ షర్ట్, జూతా ఎல்லாம் జీన్లు టీ షర్ట్లు తుర్జాలు అన్ని వేసుకొని పూల రంగుల లక్కన ఎல்லாம் బ్రేక్ డాన్స్, అన్ని బ్రేక్ డాన్సులు అన్ని ఎరగదీసే డాన్సులే, బాక్సింగ్, ఇక బాక్సింగ్, గుత్తులాటలు అన్ని எல்லாத்துக்கும் போயிருக்கிறேன். అన్నిటికి వెళ్ళాను. ஆனா இங்க கவனிக்க வேண்டும். కానీ ఇక గమనించాలి. எங்க அண்ணன் பிறந்திருக்கிறார். మా అన్నయ్య పుట్టాడు. அந்த நாட்கள்ல, ఆ దినాల్లో எங்க வீட்டுல பெரிய கொடிய துக்கம். మా ఇంట్లో భయంకరమైన దుఃఖం. ஆனால் எங்க அப்பா எங்க வீட்டுல அப்படி படிச்சு, எங்க தகப்பனார் அப்படி படிக்கிற நாட்கள்ல, అయితే మా నాన్నగారు వీరమాముని గారి యొక్క గ్రంథాన్ని చదువుతున్న దినాల్లో எங்க தகப்பனாருடைய அந்த விண்ணப்பம் கேட்கப்பட்டு, అయితే మా తల్లి గారి నా తండ్రి గారి యొక్క విజ్ఞాపన ఆలకించబడి, எங்க தாயின் வயிற்றிலே நான் கற்பம் నా தரிக்கப்பட்டேன். తల్లి గర్భంలో నేను గర్భము ధరించబడ్డ దినాలు. என்னுடைய பெயர்
నా పేరు. அந்த கான்ஸ்டன்ட் பெஸ்டிங்கிற பேரை பெஸ்டோன்னு விட்டுருக்காங்க. ఆ కాన్స్టెంట్ బ్లెస్సీ అనే పేరుని బ్లెస్టో అని పెట్టేశారు. பெஸ்கிய பெஸ்டோ, బ్లెస్సీని బ్లెస్టో అని పెట్టారు. பெஸ்கி, బెస్కీ, அத பெஸ்கிய பெஸ்டோன்னு விட்டுருக்காங்க. బెస్కీని కాస్త బెస్టో అని మార్చేశారు. அவர் இத்தாலியில இருந்து இந்தியாவுக்கு வந்து மிஷனரியா வந்தவர். ఆయన ఇటాలీ దేశం నుండి భారతదేశంకు మిషనరీగా వచ్చిన దైవజనుడు. அப்படிப்பட்டவர் இப்படியே பேரை நான் பெற்றுட்டு ఆయన యొక్క పేరుని పొందుకున్న నేను అయోగ్యనా சுத்திட்டு இருந்தேன். అయోగ్యుడిగా దరిద్రుడిగా తిరిగాను. திருட்டு பையலா சுத்திட்டு இருந்தேன். దొంగ వెధవలా తిరిగాను. வீட்டுல சொன்னடிக்காம சுத்திட்டு இருந்தேன். ఇంట్లో అస్సలు ఉన్న సొత్తులన్నీ ఆతులను అమ్ముకు తిరిగే వాడిగా తిరిగాను. కీழ்పడియాదవనా சுத்திட்டு இருந்தேன். లోబడిన వాడిగా తిరిగాను. பணத்தை செலவு பண்ணிக்கிட்டே இருந்தேன். డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడిని. எங்க வீட்டுல మా ఇంట எங்க நான் கன்சீவ் ஆயிருக்கிறேன். నేను మా తల్లి గర్భందు గర్భం ధరించబడ్డప్పుడు எங்க தாய் మా అమ్మగారు దుఃఖத்தோட దుఃఖముతో என்னை சுமந்து నన్ను మోసింది. ఆవిడ எங்க అక్కకు 18-19 వయసు. నాకు అక్కయ్యకి అప్పుడు 18 ఏళ్ల వయసు. నాని కురిగిన ஒரு అనుభవం. ఆ రీతిగా వంగి సోలిపోయిన ఒక అనుభవం. உலகத்துல சொல்லுவாங்களே இவ்வளவு వయసు పిల్లలు வந்துட்டு ఇవ వయసుல పిల్లయే చమకరా. లోకంలో ఆ దినాలు అంటారు 18 ఏళ్ల వయసుకు వచ్చిన పెళ్లికి ఎదిగిన పిల్ల పెట్టుకొని కడిపేసుకొని తిరుగుతుంది, సిగ్గు లేదా? వాడివే పిల్లయే వచ్చికిట్టి ఇవ వయసుల పిల్లయే చమకరా. పెళ్లికి ఈడొచ్చిన వయసు కలిగిన కుమార్తెను పెట్టుకొని ఈమె నీళ్లు పోసుకుందా అని అంటారు. అప్పుడు దుఃఖத்தின் మగన్ தான் நான். అటువంటి దుఃఖ పుత్రునే నేను. దుఃఖத்திலே பிறந்தேன். వేదనలో పుట్టినవాణ్ణి. என் வாழ்க்கையில నా జీవితంలో మోదరத்தை எடுத்து தங்க மோதத்தை வித்திருக்கான நான் ஒரு தங்கம் అనుభవించ கிடையாது. అయితే బంగారాన్ని బంగారు పొంగం దొంగిలించి అమ్ముకున్నాను, కానీ ఎన్నడూ నేను బంగారు పొంగం తొరిగినోని కాదు. நான் பிறந்த எங்க வீட்டுல புள்ள தருத்துறோம். నేను పుట్టిన మూలకని మా ఇంట దారిద్రమే. எங்களுடைய ஆட்சி எங்களுடைய அம்மா பாட்டி வீட்டுல எங்களை துரத்திட்டாங்க. అయితే మా యొక్క నాయనమ్మ ఇంట మమ్మల్ని వెలివేశారు. இவ்வளவு பங்காரம் எல்லாம் கட்டி எங்க அம்மாவுடைய பங்காரம் எல்லாம் கட்டி అయితే మా అమ్మగారి యొక్క బంగారం అంతా ఇంత మూట కట్టుకుని எல்லாத்தையும் வித்து అన్నిటి అమ్మి வீடு கட்டினாங்க. ఇల్లు కట్టారు. జీరో బ్యాలెన్స్. మొత్తం నిండు సున్నా ఖాతా. நான் ஒரு துக்கத்துல பிறந்த தரித்திரன். నేను దుఃఖమందు పుట్టిన ఒక దరిద్రుడే. அப்படி தரித்திரத்துல பிறந்தவன అటువంటి దరిద్రునాయ అనేటువంటి వాణ్ణి నేను இந்த சரித்திரம் படைக்கிறதுக்கு வச்சிருக்கிறார். చరిత్ర సాధించడానికి ప్రభువు నన్ను ఉంచాడు. ஏனென்றால் ఎందుకనగా ஒருவனுடைய சரித்திரத்தை ஒருவன் படிக்கிறான். ఒకడికి చరిత్ర మరొక చదువుతున్నాడు. ஒருவன் சரித்திரத்தை ஒருத்தன் எழுதுறான். ఒకడికి చరిత్ర మరొక రాస్తున్నాడు. நீ சரித்திரம் இயேசு சரித்திரம் படைத்தார். నీ యేసు యేసయ్య చరిత్రను సాధించి அந்த சரித்திர நாயகனாகிய இயேசுவை நீ பின்பற்றுகிறாய். ఆ చరిత్రకారుడైనటువంటి యేసుక్రీస్తు నీవు వెంబడిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. அந்த இயேசு உன் எல்லையை பெரிதாக்குவார். ఆ యేసయ్య నీ సరిహద్దులను విశాలపరచును. அந்த இயேசு உன்னை கனப்படுத்துவார். ఆ యేసయ్య నిన్ను గణపరచును. தள்ளப்பட்டவன் நான், త్రోయబడిన వాడిని, தள்ளப்பட்டவன், నిషేధించబడ్డవాడు. உலகத்திலே உன்னை தள்ளப்பட்டவன் என்று சொன்னால் లోకంలో నువ్వు నిషేధించబడ్డవాడవైతే நீ நான் தெரிந்து கொள்ளப்பட்டவன். నీవే ఏర్పరచబడ్డవాడవు. நீ நான் தெரிந்து கொள்ளப்பட்டவன். నీవే ఏర్పరచబడ్డదానవు. நீ உன்னை கர்த்தர் விலையேறப்பட்டவனாக மாற்றுகிறார். నిన్ను ప్రభు అమూల్యమైన వారిగా ప్రభు నిన్ను మార్చున్నాడు. இயேசுவின் விலையேறப்பட்ட இருக்கிறார். యేసు అమూల్యమైన వాడైనందున விலையேறப்பட்ட இரத்தத்தினால் అమూల్యమైన రక్తము చేత சம்பாதிக்கப்பட்ட ஜனம், సంపాదించబడిన జనాంగం, சம்பாதிக்கப்பட்ட சபை, సంపాదించబడిన సంఘము கனமுள்ளது, అది கனமுள்ளது. గణపరచబడింది. அப்படி விலையேறப்பட்ட இரத்தத்தினால சம்பாதித்துக் கொண்டேதான் சபை. అలా అమూల్యమైన రక్తము చేత సంపాదించబడిందే సంఘం. அவருடைய சபை கிடையாது. ఆయన సంఘం కాదు, జాన్ పాల్ గారి సంఘం కాదు ఇది. హల్లెలూయా, హల్లెలూయా. చక్రికారుடைய సభ கிடையாது. చక్రి గారి సంఘం అసలు కాదు ఇది. విలయేరపట్ట రక్తத்தினால் సంపాదించబడిన ఇది అమూల్యమైన రక్తము చేత సంపాదించబడిన సంఘం. ஒவ்வொருவரையும் ప్రతి ఒక్కరిని அவரை கனப்படுத்தினது போல, ఆయన్ని గణపర్చినట్లు, இந்த குடும்பத்தை கனப்படுத்தினது போல, ఈ కుటుంబాన్ని గణపర్చినట్లు உங்களை ஒவ்வொருவரை கனப்படுத்தி ஆசீர்வதிப்பார். మీలో ప్రతి ఒక్కరినైనా గణపర్చి ఆశీర్వదించును గాక. நீங்கள் கனமுள்ளவர்கள், మీరు ఘనత పొందినవారు. நீங்கள் தள்ளப்பட்டவர்கள் என்று சொல்ல வேண்டாம். మీరు నిషేధించబడ్డవారని అనబడకూడదు. இந்த உலகம் உன்னை தள்ளினாலும் ఈ లోకం నిన్ను త్రోసివేసిన நீங்கள் தெரிந்து கொள்ளப்பட்டவர்கள். మీరు ఎన్నుకొన్నబడ్డవారు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా. நீங்கள் பெற்ற విశ్వాసం என்ன? అయ్యా మీరు పొందుకున్న విశ్వాసం ఏది? ప్రీషియస్ ఫెయిత్. అది అమూల్యమైన విశ్వాసం. మరితోరు నుండి యేసుவை ఉయిరోடு எழுப்பினார். మృతుల నుండి యేసును సజీవంగా లేపినవాడు. ఆదాము మొదల యేసు క్రీస్తు వரைக்கும், ఆదాము మొదలుకొని యేసు క్రీస్తు వరకు మరణం ఆంటు கொண்டது. మనము ఏలుచుండేను. இந்த உலகத்திலே ரெண்டு விசேஷம் இருக்கிறது. ఈ లోకమందు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. பிறப்பு இறப்பு. పుట్టుక చావు. ஒன்று பிறப்பு, ఒకటి పుట్టుక, இன்னொன்று இறப்பு. మరొకటి చావు. நம்முடைய பரிசுத்த வேதாகமத்துல మన పరిశుద్ధ గ్రంథంలో இயேசு கிறிஸ்துவின் பிறப்பு விசேஷம், యేసు యొక్క పుట్టుక ప్రత్యేకమైంది, இயேசு கிறிஸ்துவின் மரணம் விசேஷம். యేసుక్రీస్తు యొక్క చావు ప్రత్యేకమైంది. எபிரேயர் 6:18
హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, எபிரேயர் 6:18 சொல்கிறது, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, இரண்டு மாறாத விசேஷங்கள், రెండు మారని ప్రత్యేకతలు, two unchangeable things. రెండు మారని ప్రత్యేకమైన అంశములు அதை వాసిக்கலாம். మన ఎదుట 18వ వచనం 6:18 మన ఎదుట ఉంచబడిన నిరీక్షను చేపట్టకు సనాగతమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసిన వాగ్దానము దృఢపరచబడిను. அந்த வார்த்தை இல்லை. 19 ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమైన మన ఆత్మకు లంగర్వలే నుండి తెరలో ప్రవేశించుచున్నది. 2 అన్న పదం మన దాంట్లో లేదు. 17లో ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి వారి నిశ్చయముగా కనబరచవలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి, உன்னுடைய நம்பிக்கை, ఒకటి మన యొక్క నిరీక్షణ, అసైக்க முடியாத நம்பிக்கை, కదల్చమని నిశ్చలమైన నమ్మిక. ఉలగத்துல ఈ లోకమునందు 2 విశేషం, 2 ప్రత్యేకత, ఒకటి పిறப்பு, ఒకటి పుట్టుక, 2 మరణం, రెండోది చావు. ஆனா இயேசு கிறிஸ்துவுடைய பிறப்பு விசேஷம். యేసుక్రీస్తు పుట్టుక ప్రత్యేకమైంది. మరియాளின் வயிற்றிலே பரிசுத்தர் பிறந்தார். మరి యొక్క గర్భమందు పరిశుద్ధుడు జన్మించారు. பரிசுத்த ஆவியில, పరిశుద్ధాత్ముని వలన. ஆகவே தான் அவர் பரிசுத்தர். కావున ఆయన పరిశుద్ధుడు అనబడి உங்களை விலையேறப்பட்டவர்களாக மாற்ற, మిమ్మలను అమూల్యమైన వారిగా మార్చు பரிசுத்த ரத்தம் சிந்தி இருக்கிறார். పరిశుద్ధమైన రక్తము చిందించారు. உன்னிடத்தில் இருக்கிற 13 பாவங்களை கழுவ, నీ యొద్దున్న 13 రకాల పాపమును కడివేటుకు, அந்த விதமான தீட்டை கழுவ, అట్టి అపవిత్రతను కడివేటుకు, உன்னை துக்கத்தின் மகன் என்று சாபத்தின் மகன் என்று சொல்லிக் கொண்டிருக்கிறதை மாற்ற, వేదనకరమైన పుత్రుడని శాపపుత్రుడని చెప్పే మాటను తుడిచిపెట్టుటకై என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து నా ప్రభువైన యేసుక్రీస్తు கல்வாரி சிலுவையிலே కల్వరి శిలువలో அவர் பலியாகி இருக்கிறார். ఆయన బలి అయి ఉన్నాడు. அவருடைய ரத்தம், ఆయనకి రక్తం, விலையேறப்பட்ட ரத்தம், అమూల్యమైన రక్తం உன்னை நீதிமானாக்க முடியும். నిన్ను నీతివంతుడిగా చేయగలదు. சகல பாவங்களையும் சுத்திகரிக்க, సకల పాపములను పవిత్రపరచును. two unchangeable things. 2 మారని నిశ్చలమైన ஒன்று సంగతులు. இயேசு கிறிஸ்துவே பரிசுத்தர். ఒకటి యేసుక్రీస్తు இது పరిశుద్ధుడు. பெரிய ஒரு நம்பிக்கை. ఇది గొప్ప నిరీక్షణ కలుగజేయును. இரண்டாவது நம்பிக்கை, ఈ రెండో నమ్మిక ஆதாம் முதல் இயேசு கிறிஸ்து வரைக்கும் மரணம் ஆண்டு கொண்டது. ఆదా మొదలుకొని యేసుక్రీస్తు వరకు మనం ఎలుచుండేడు. ரோமருக்கு நிருபம் 5ஆம் அதிகாரம், రోమిల రాసిన పత్రిక 5వ అధ్యాయము படிக்க வேண்டாம், 15 இருந்து 19 வரை வாசித்தார். చదవాల్సిన అవసరం లేదు. 15 నుండి 19 వచనం చూస్తే சிங்கிள் மெனி என்று 6 டைம் வருது. ఇక్కడ అనేకములు ఒకటనియు అనేకములని 6 సార్లు వస్తుంది. సింగిల్ సీడ్ మెనీ సీడ్స్. అక్కడ ఒక మనుషులని అనేకులని, ஒரு ఒక மனிதனுடைய విత్తనమని అనేక విత్తములని, ஆதாமுடைய மீறுதல் ఆదామిక అతిక్రమము முழு உலகத்தை பாவியாக்கி விட்டது, లోకమంతరిని పాపులుగా చేసిన, சாபமாக்கி விட்டது, శాపము చేసిన, வியாதியாக்கி விட்டது, వ్యాధిగా మార్చినని, துக்கத்தை சம்பாதித்து விட்டோம், దుఃఖమును మనము సంపాదించామని, சுக்கத்தின் மகனாக மாற்றப்பட்டோம், దుఃఖం యొక్క కుమారుడిగా మనం మార్చబడ్డామని, வருத்தத்தின் அப்பத்தை புசித்தோம், మనం ఈ యొక్క బాధాకరమైన రొట్టెను భుజిస్తున్నామని. வருத்தம் இந்த மண்ணிலே உண்டாகவில்லை, అయితే ఈ యొక్క బాధ అనేది మట్టిలో కలుగు చేయబడాల. யோபு 5ல சொல்லுது பூமியிலே உண்டாகவில்லை. అయితే యోబు గ్రంథం 5వ చెప్పబడింది బాధ అనేది లోకమందు భూమి యందు కలుగు చేయబడాల. ஆதியாகமம் 3ஆம் அதிகாரத்திலே வருத்தத்தை சுமக்கிறதை சொல்லப்பட்டிருக்கிறது. ఆదికాండం 3వ అధ్యాయమును ప్రయాసపడి ప్రయాస భారమును భరించదు అన్న మాట చెప్పబడింది. ஆகவே தான் ஆண்டவராகிய இயேசு கிறிஸ்து అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు மத்தேயு 11:28 சொல்கிறார், మత్తయి సువార్త 11:28 చెప్తున్నాడు, வருத்தப்பட்டு பாரம் சுமக்கிற எல்லாரும் என்னிடத்திலே வாருங்கள், ప్రయాసపడి భారమోయుచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు நான் రండి, உனக்கு இளைப்பாறுதல் నేను தருவேன். మీకు విశ్రాంతిని కలుగజేయుదును. I will give you rest. నేను మీకు విశ్రాంతి కలుగజేయుదును. வருத்தத்தோட இருக்கிற உங்களை பார்த்து சொல்கிறார், ప్రయాసపడుచున్న మిమ్మల్ని చూసి ప్రభు చెప్తున్నాడు, உங்களை பார்த்து சொல்கிறார், దుఃఖముతో ఉన్న మిమ్మల్ని చూసి ప్రభు చెప్తున్నాడు, இளைப்பாறுதல் உண்டு, లోకమందు నీకు విశ్రాంతి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. இயேசு கிறிஸ்துவின் பிறப்பு விசேஷம், యేసుక్రీస్తు పుట్టుక இயேசு ప్రత్యేకమైనది. கிறிஸ்துவின் மரண விசேஷம், యేసుక్రీస్తు మరణము மரித்தோரிலிருந்து వ్యత్యాసమైనది. உயிரோடு எழுப்பப்பட்டார். ఆయన మృతుల నుండి సజీవంగా లేపబడి, இது உலகத்திலே இருக்கிறது மாறாத விசேஷம். ఇది లోకంలో మారని నిశ్చలమైన విశ్వాసము. சகோதரனே, సహోదరుడా, சகோதரியே, సహోదరి, இந்த சத்தத்தை கேட்டிருக்கிற உன்னை பார்த்து ఈ சொல்கிறார், నా శబ్దం వింటున్న నిన్ను చూసి చెప్తున్నా, இயேசுவை சொந்த இரட்சகராக ஏற்றுக்கொள், యేసుని సొంత రక్షణ అంగీకరించుము, அவரை விசுவாசி, ఆయన విశ్వసించుము. உன்னுடைய விசுவாசம் விலையேறப்பட்டதாக నీ மாறும். విశ్వాసం అమూల్యమైనదిగా మార్చబడును. Precious faith. అమూల్యమైన విశ్వాసం. வேதம் சொல்கிறது, బైబిల్ గ్రంథం అంటది, உன்னுடைய விசுவாசத்தை பற்றி precious faith என்று சொல்கிறது. నీ విశ్వాసం గురించి అమూల్యమైన విశ్వాసం చెప్పబడింది. 1 பேதுரு நிருபத்தில் வாசிக்கிறோம், మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. 1 பேதுரு 1ஆம் வாசிக்கலாம், 1ஆம் அதிகாரம், మొదటి పేతురు పత్రిక Sorry. మొదటి అధ్యాయం, 2 பேதுரு 1ஆம் அதிகாரம், క్షమించాలి, రెండవ పేతురు పత్రిక 1வது வசனம், రెండవ పేతురు పత్రిక அங்கே சொல்கிறார், அருமையான விசுவாசத்தை பெற்றவர்கள் என்று.
రెండో పేతురు పత్రికలో చెప్పబడింది, అమూల్యమైన విశ్వాసం పొందుకున్న వారలారా. precious faith. అమూల్యమైన విశ్వాసం పొందుకున్న వారలారా. இயேசுவின் விலையேறப்பட்ட இரத்தத்தினால் கழுவப்பட்டவர்களுக்கு விசுவாசம் precious faith. యేసుక్రీస్తుకే విలువైన అమూల్యమైన రక్తము చేత కడగబడ్డ వారికి అమూల్యమైన విశ్వాసం. ஏனென்றால் ஆதாம் முதல் இயேசு கிறிஸ்து வரைக்கும் மரணம். ఎందుకంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు మరణమే, துக்கம். దుఃఖమే. மரணம்ங்கிறது துக்கம். మరణం అనేది దుఃఖము. அந்த துக்கம் అట్టి దుఃఖము ஆண்டு கொண்டது. ఏలుబడి చేయించుండెను. ஆனால் ஆண்டவராக இயேசு கிறிஸ்து కానీ ప్రభువైన యేసుక్రీస్తు அந்த மரணத்தை ஜெயித்தார். ఆ మరణమును జయించెను. அந்த விசுவாசம், అట్టి విశ్వాసం, அந்த விசுவாசம். అట్టి విశ్వాసం. இயேசுவே பரிசுத்தர். యేసయ్యే పరిశుద్ధుడు. பரிசுத்த இரத்தத்தினால் கழுவப்படுகிறாய். పరిశుద్ధ రక్తం చేత నువ్వు కడగబడుతున్నావు. இயேசுவே உயிர்த்தெழுந்தார். యేసే సజీవుడై இந்த లేచాడు. பெற்ற விசுவாசத்துக்கு பெயர் నువ్వు పొందుకున్న విశ్వాసం పేరు precious faith. అమూల్యమైన విశ్వాసమే. அந்த faith உடையவர்களுக்கு అట్టి అమూల్యమైన విశ్వాసం గల వారికి பரிசுத்த வேதாகமம் పరిశుద్ధ లేఖన వాక్యం உன்னை అరుமையாக பார்க்கிறார். నిన్ను ప్రియుడుగా చూస్తున్నాడు. precious man of God. నిన్ను ప్రియుడైన దైవజనుడుగా, precious అమూల్యమైన என் దైవజనుడుగా, பார்வைக்கு அருமையானவன் నా அப்படினா దృష్టికి నువ్వు అమూల్యమైన వాడు நீ అయినందున கனம் பெற்றாய். నీవు ఘనత நான் పొందితివి. உன்னை నేను சிநேகித்தேன். నిన్ను ప్రేమించున్నాను. யாபேஸ் கனம் பெற்றவன். ఎబ్బేసు ఘనత தன் పొందినవాడు. சகோதரர்களை பார்க்கலும் கனம் తన பெற்றவன். సహోదరులందరికంటే ఘనత పొందినవాడు. உன்னை எல்லா ஜாதியை பார்க்கலும் உன்னை கனப்படுத்த முடியும். నీ జనులందరికంటే నిన్ను గణపరచగలడు. என்னென்னலாம் கனவீனத்தோடு இருக்கிறாயோ, ఏ రీతిగా నువ్వు గణహీనతగా ఉన్నావో, வியாதியிலே கனவீனப்பட்டு கிடக்கிறாயா, వ్యాధులు నువ్వు గణహీనపరచబడి ఉన్నావా, தரித்திரத்திலே கனவீனப்பட்டு నువ్వు கிடக்கிறாயா, దరిద్రులో గణహీనపరచబడి ఉన్నావా, வீடு வசதி இல்லாத ఇల్లు கனவீனப்பட்டு వాక్యం கிடக்கிறாயா, లేకుండా నీచపరచబడి நல்ல ఉన్నావా, வேலை இல்லாத మంచి கனவீனப்பட்டு இருக்காயா, ఉద్యోగం లేకుండా ఒకవేళ உன் సిగ్గుపరచబడి ఉన్నావా, வாழ்க்கையிலே கனவீனங்களை மாற்ற கனப்படுத்த முடியும். నీ జీవితంలో సిగ్గుమాలితనాన్ని మార్చి నిన్ను గణపరచబడేవాడిగా ప్రభు మార్చగలడు. தலை கவிழ்ந்திருக்கோடை தலை நிமிரச் செய்ய తల முடியும். దించుకున్న నిన్ను ప్రభు తలెత్తుకున్న వాడిగా చేయగలడు. அந்த இயேசு உன்னை உயர்த்துவார். ఆ యేసు నిన్ను హెచ్చించును. ஆனால் அந்த விசுவாசம் అయితే అట్టి విశ్వాసం விலையேறப்பட்டது. అమూల్యమైంది. விலையேறப்பட்ட ரத்தத்தினால అమూల్యమైన రక్తం. நீங்க கழுவப்பட்டீங்களா? మీరు కడగబడ్డారా? அந்த இயேசுவை சொந்த ரட்சகராக கேட்டுக்கொண்டு நாளைக்கு ஞானஸ்நானம் எடுங்கள். ఆ యేసుక్రీస్తు సొంత రక్షకుగా అంగీకరించి రేపటి దినాన మీ బాప్తిసం పొందుడి. முழு இருதயத்தோட விசுவாசிக்கிறவனுக்கு தடை இல்லை. పూర్ణ హృదయముగా విశ్వసించువానికి ఎట్టి ఆటంకం లేదు. தண்ணீர் இருக்கிறது, தடை கிடையாது. నీళ్లున్నాయి, ఆటంకమేమి. சகோதரே சகோதரியே, సహోదరా நீ సహోదరి, எப்படிப்பட்டவனாக இருந்தாலும் பரவாயில்லை, నువ్వు ఎటువంటి వాడవైనా సరే, எப்படிப்பட்ட பாவியா இருந்தாலும் ఎటువంటి பரவாயில்லை, పాపమైనా సరే, உன்னை இயேசுவுடைய ரத்தம் சுத்திகரிக்கு சகல பாவங்களை. నిన్ను యేసుక్రీస్తు రక్తము సమస్త పాపములను శుద్ధీకరించు. விசுவாசியே విశ్వాసి, விசுவாசியே, విశ్వాసి, உன் விசுவாசத்துக்கு నీ విశ్వాసమునకు புடமிட்டு பார்க்கிறார், పుటం వేసి చూస్తున్నాడు, பரிசோதித்து பார்க்கிறார். పరిశోధించి చూస్తున్నాడు. Tested stone. నీవు పరీక్షింపబడిన రాయి. 1 Peter 1:7. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 பேதுரு 1ஆம் அதிகாரம் మొదటి పేతురు 1వ అధ్యాయము 7வது వచనத்தை வாசிக்கலாம். 7వ వచనం చూసినట్లయితే, அழிந்து போகிற பொன் அக்கினியிலே சோதிக்கப்படும், నశించిపోవు సూర్ణము అగ్ని పరీక్ష వలన அதை பார்க்கிலும் శుద్ధిపరచబడుచున్నది. அதிக விலையேறப்பட்டதாகிற உங்கள் விசுவாசம் சோதிக்கப்பட்டு దానికంటే అమూల్యమైన విశ్వాసము కూడా ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందై, இயேசு கிறிஸ்து வெட்கப்படும் போது உங்களுக்கு புகழ்ச்சியும் கனவும் மகிமை உண்டாகும். యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. அதாவதுங்க much more faith, అయితే అత్యధికమైన మహిమ, அதிக விலையேறப்பட்ட விசுவாசம், అత్యధిక అమూల్యమైన நீ విశ్వాసం. much more gloryல போகணும். అయితే నువ్వు అత్యధికమైన మహిమలో వెళ్ళాలంటే, exceeding glory, అయితే నువ్వు అత్యధికమైన మహిమలో వెళ్ళాలంటే, ஆவிக்குரிய ஊழியம் அதிக மகிமையுள்ளதாக இருக்கும். ఆత్మ సంబంధం జీవితం అత్యధికమైన మహిమ కలిగి ఉండును. இந்த ஊழியம், ఈ పరిచర్య, இந்த திருச்சபை, ఈ సంఘం, உங்கள் விசுவாச வாழ்க்கை మీ విశ్వాస జీవితం much more glory, అత్యధికమైన మహిమ కలిగి ఉండాలి. but you want much more faith. కానీ నువ్వైతే అత్యధికమైన విశ్వాసం గలవాడై ఉండాలి. இயேசு கிரயம் செலுத்திருக்கிறார், యేసుక్రీస్తు మూల్యము చెల్లించాడు. அவரிடத்தில் நீ ரட்சிப்பை பெற்றிருக்கிறாய். ఆయనతో నువ్వు రక్షణ పొందుకున్నావు. அந்த விசுவாசத்தை மாத்திரமல்ல, అట్టి విశ్వాసం మాత్రం కాదు, ஒரு விசுவாசம் புடமிடப்படுகிறது. నీ విశ్వాసం పుటం వేయబడుతుంది. ஒரு பொன்னை அக்கினியில போட்டு புடமிடுகிறது. ఒక సువర్ణమును అగ్నిలో వేసి పుటం వేయబడుతుంది. தங்கத்துல బంగారంలో அக்கினியில போடுறான், ఆ బంగారమును అగ్నిలో వేస్తున్నాడు. அப்புறம் என்ன செய்யறான்? తర్వాత ఏం చేస్తాడు? அந்த அக்கினியில போடுறான், ఆ అగ్నిలో పుటంలో వేసి அப்புறம் எடுக்கிறான், పై తీస్తున్నాడు. டக் டக் டக்னு தட்டுறான், టక్కుని కొడుతున్నాడు. மறுபடியும் அக்கினியில போடுறான், మరలా పుటం వేస్తున్నాడు. மறுபடியும் எடுக்கிறான், మళ్ళా పై తీస్తున్నాడు. மறுபடியும் தட்டுறான். మళ్ళా కొడుతున్నాడు. இப்படி அழுக்கலாம் ఇలా நீக்கலாம். కొట్ట చేసి మళ్ళమంతా తీస్తున్నాడు. பல தடவை அக்கினியில போட போறான். పలుసార్లు అగ్నిలో వేస్తున్నాడు. என் ஆண்டவராக இயேசு கிறிஸ்து నా ప్రభువైన యేసుక్రీస్తు கெத்செமனே கொல்கதா గెత్సెమనే నుండి గొల్గొతా వరకు முழு உலகத்தின் ఆయన பாவத்திற்காக లోకమంతటిక పాపం பலியானார். ఆయన బలి అయ్యను. ransom, ఆయన బలి అయ్యను. ஈடு மீட்கும் பொருள். ఆయన సాటి లేని, அவரே இந்த உலகத்திற்கு மீட்பர்.
ఆయన ఈ లోకమునకు విమోచకుడిగా, ஆங்கிலத்தில் ransom என்று சொல்லப்பட்டிருக்கு. ఆయన సాటి లేని కుమారుడుగా, முழு உலகத்திற்கும் ஈடாக, లోకమంతటికి సరి సాటి లేని వాడుగా, உன் சாபங்களை இருந்து இன்னும் முழுமையாக நீ வெளியே ஆசீர்வதிக்கப்பட, నీ పాపమును బారి నుండి పరిపూర్ణముగాను విమోచింపబడి ఆశించబట్టుకై. கொஞ்சம் ஞானம் கம்மியா இருக்குது, కొద్దిగా జ్ఞానం తక్కువ ఉంది, கொஞ்சம் அறிவு கம்மியா இருக்குது, కొద్దిగా నీకు తెలివి తక్కువ ఉంది, கொஞ்சம் பலம் கம்மியா కొద్ది இருக்குது, బలము నీకు తక్కువగా ఉంది, கொஞ்சம் ஆலோசனை கம்மியா இருக்குது, కొద్దిగా ఆలోచన నీకు తక్కువగా ఉంది. அதெல்லாம் திரும்ப தரணும் சொன்னா అవన్నీ మళ్ళా నీకు తిరిగి వాళ్ళని కోరుతున్నా. உன்னை கர்த்தர் புடமிடுவார். నిన్ను ప్రభు పొట్టము వేయును. விசுவாச வாழ்க்கை, నీ విశ్వాస జీవితం சோதிக்கப்பட வேண்டியது இருக்கு. శోధించబడవలసింది ఉంది. சங்கீதம் 105ஆம் அதிகாரத்தில் வாசிக்கிறோம். 105వ కీర్తన మనం చదివినట్లయితే, 19వ వచనத்தில் వాసిக்கிறோம். అయితే మనం చదవనసల 19వ వచనం చూస్తున్నాం. யோசேப்பை, యోసేపును வசனம் நிறைவேறுவதற்கு புடமிடப்பட்டான். వాక్యము నెరవేర్చబడేంత వరకు పుటము వేసెను. அப்புறமா அவனை கட்டுகளை அவிழ்த்து வெளியே கொண்டு வரப்பட்டது. తర్వాత సంకెళ్ళు తీసి ఆయన బయట తీసుకొచ్చాను. இந்த ராத்திரி வேளையில, ఈ రాత్రి వేళ இந்த சத்தத்தை கேட்கிற உங்கள் ஒவ்வொருவரையும் ఈ నా శబ్దం వింటున్న ప్రతి ఒక్కరిని உங்கள் கட்டுகளை அவிழ்ப்பார். మీ బంధకాలను ఊరదీయును. உங்கள் பலவீனங்களை మీ மாற்றுவார். బలహీనతలు మార్చును. உங்கள் வியாதியை మీ மாற்றுவார். వ్యాధులు మార్చును. உங்கள் வறுமையை నీ மாற்றுவார். పేదరికాన్ని உன் మార్చును. துக்கம் சந்தோஷமா నీ மாறும். దుఃఖము సంతోషంగా మారును. இயேசு தந்த ரட்சிப்பை வந்துட்டு அப்படியே பிடிச்சிட்டு இருக்க கூடாது. అయితే యేసయ్య ఇచ్చిన రక్షణ ఉద్దుతిని పట్టుకొని కూర్చోకూడదు. உன்னை விலையேறப்பட்டதாக மாற்ற, నేను అమూల్యమైన వారిగా మార్చు. உன்னை புடமிடுகிறார். నేను పుటం వేస్తున్నా. இயேசுவோடு கூட சேர்ந்து యేసుతో కలిసి பாடுகளை சும, శ్రమలను భరించు. இயேசுவின் சுபாவம் యేసు యొక్క స్వభావం உனக்குள் வர வேண்டும். నీలో రావాలి. நீ அவரை மகிமைப்படுத்து. నువ్వు ఆయన మహిమపరచు. அந்த இயேசுவை ஃபோக்கஸ் பண்ணு. ఆ యేసునే దృష్టించు. மரித்தோர்ந்து ఎవரோடு எழுப்பின இயேசுவை பாரு. మృతుల్లోని సజీవంగా లేపిన యేసు వైపే చూడుము. மரித்த இயேசுவை அல்ல, మృతుడైన యేసుని உயிரோடு இருந்த இயேசுவை பாரு. సజీవుడైన యేసునే அதுதான் చూడు. உனக்கு விசுவாசம். అదే నీకు విశ్వాసం. அதுவே உலகத்தை ஜெயிக்க வைக்கிறது. అదే లోకమును జయించేట్టు చేయుచున్నది. அந்த யாபேஸ் అటు ఎబ్బేసు இந்த விசுவாசத்தோட கூட தான் ఇటు విశ్వాసంతోనే மழையை பார்த்து தகர்க்கக்கூடிய விசுவாசத்துல இருந்தான். కొండను చూచి పెక్కిలించి వేసే విశ్వాసంతో ఉండేది. அது தகர்க்கும். అది పెక్కిలింపబడు. யாபேசி యబ్బేసు యొక్క ஒன்றுமில்லாதவன் துக்கத்தின் மகன், ఏమీ లేని వేదన పుత్రుడు, விசுவாசமானது విశ్వాసం గల மழையை தகர்க்க முடியும். కొండలను పెక్కిలింపగలదు. விசுவாசம், విశ్వాసం, கடுகளவு விசுவாசம். ఆవగింజంత విశ్వాసం. விசுவாசம்னா என்ன? విశ్వాసం అంటే ఏమిటి? சந்தேகப்படக்கூடாது. సందేహపడకుండా. சந்தேகப்படுறவன் அவற்றிலிருந்து ஒன்றும் பெற்றுக்கொள்ள முடியாது. సందేహించువాడు ఆయన దగ్గర ఏమీ పొందుకోలేడు. இருமனமுள்ளவன் அவன் வழி அவருடைய ద్వంద్వ మనసు కలిగిన వాడు ఆయన దగ్గర ఏం పొందుకోలేడు. யாக்கோபு 1:5-6-7 சொல்லுது. యాకోబు పత్రిక 1:5-6-7 వచనం చెప్తుంది. கடுகு அளவு கூட இம்மியில கூட சந்தேகப்படக்கூடாது. ఆవగింజంత కూడా రవంత కూడా విశ్వాసం ஏனென்றால் நீ விசுவாசிக்கிற இயேசு, ఎందుకంటే నువ్వు విశ్వసించున్న యేసు மரித்தோடு உயிரோடு எழுப்பப்பட்டு ఆయన మృతుల్లో నుండి సజీవంగా లేపబడి சிங்காசனத்திலே வீற்றிருக்கிறார். ఆయన సింహాసనం ముందు కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. அவரை நோக்கி பார். ఆయన తట్టు చూడము. உனக்குள்ளே ஜெய ஜீவியம். నీలో జయ జీవితం. ஆகவே அந்த யாபேஸ் అటు యాబేసు அந்த விசுவாசத்தோடு అటు విశ్వాసంతో அவரை அப்படியாக வேண்டிக் கொண்டான். ఆయన అలాగను ప్రార్థించి, என்னை ஆசீர்வதியும், నన్ను ఆస్వాదించుము, என்னை தீங்கு அணுகாதபடி, నన్ను కీడు నా దరి చేరకుండా, என்னை தீங்கு தொடராதபடி, నన్ను కీడు என்னை వెంబడించకుండా, எல்லை பெரிதாக்கும், నా సరిహద్దులు உன்னுடைய విశాలపరచు, கரம் என்னோடு கூட నీ இருக்கணும். హస్తం నాకు తోడై ఉండి என்னை ஆசீர்வதியும். నన్ను ఆస్వాదించుము. அவனை ஆசீர்வதித்தார். అతన్ని ఆస్వాదించు. உன்னை ஆசீர்வதிக்க முடியும். నిన్ను కూడా ఆయన ఆస్వాదించగలడు. ஜீசஸ் பிளெஸிங் ஃபெஸ்டிவலுக்கு வந்திருக்க உங்கள் ஒவ்வொருவரையும், యేసయ్య ఆశీర్వాద పండుగలకు కూడొచ్చిన మీలో ప్రతి ఒక్కరిని, ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பார். ప్రతి ఒక్కరినైనా ఆస్వాదించు. சிறியோர் முதல் చిన్నవారి మొదలుకు பெரியோர் வரை పెద్దవారి వరకు ஆசீர்வாதம் உண்டு. ఆశీర్వాదము. வேதத்துல சின்ன பையன் கையில இருந்தா 5 அப்பமும் 2 மீனை எடுத்து లేఖన ஆசீர்வதிச்சார். వాక్యంలో చిన్న పిల్లవానికి చేతి నుండి 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆయన ఆస్వాదించాడు. நாகமான் வீட்டுல ஒரு சின்ன பிள்ளை தான் அங்க அறிவித்தது. నయోమాని యొక్క ఇంట ఆ చిన్నదే అక్కడ ఆయనకి సువార్త ప్రకటించింది. యజమాని ఆశీర్వాదமாக తన மாற்றார். యజమాని ఆశీర్వాదకరంగా உங்கள் మార్చాడు. ஒவ்வொருவரையும் ஆசீர்வதிக்க தான் அவருக்கு விருப்பம். ఇక్కడ ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాలని ఆయనకు కోరిక. நீ எந்த ஜாதியில பிறந்திருக்கலாம், నువ్వు ఏ కులమందు పుట్టినా, எந்த மதத்துல నువ్వు ఏ பிறந்திருக்கலாம், మతమందు పుట్టినా, எந்த సూழ்நிலையில ఏ இருக்கலாம், పరిస్థితిలోనూ పుట్టినా, உங்கள் துக்கம் சந்தோஷமாக మీ மாறும். దుఃఖము సంతోషముగా మారును. ஆண்டவருடைய நாமமே ప్రభు మహిమப்படுவதாக. యొక్క నామం మాత్రమే கர்த்தர் உங்கள் మహిమపరచబడును. ஒவ்வொருவரையும் ప్రభు మీలో ஆசీర్వదిக்கிறார். ప్రతి ఒక్కరినైనా దీవించును தேவ గాక. சமூகத்தில் நாம் ஒப்புக்கொடுப்போம். దేవునికి సందు మనం Thank you సమర్పించుకుందాం. Jesus. వందనాలు యేసయ్య. கர்த்தருடைய కరங்களை ప్రభు అర్పణించవారు. యొక్క హస్తములకు మనం సమర్పించుకున్న వారే ప్రార్థనలో మనం ఉందాం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే తలల వంచి చిన్నగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా